హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అని ఉంటుంది. మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు? ఎన్సీఎల్టీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఎన్సీఎల్టీకి అంటే ఎవరైతే డిఫాల్ట్ అనేది మినిమం 1 crore ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ నాట్ మోర్ దెన్ 1 crore ఉన్న వాళ్ళు ప్రీ ప్యాకేజ్ ఐబీటీసీ గురించి తీసుకోవచ్చు. ఓకే, ఇది అప్లై చేసుకునే పర్సన్స్ ఎవరెవరు ఉంటారు? ఫైనాన్షియల్ డేటా కానీ, ఆపరేషనల్ డేటా కానీ, ఆర్ కార్పొరేట్ డేటా కానీ. ఎవరు? కార్పొరేట్ డేటా కానీ, ఆపరేషనల్ డేటా కానీ, ఫైనాన్షియల్ డేటా కానీ అప్లై చేయాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. సో ఫైనాన్షియల్ క్రెడిటర్ ఈజ్ ఏ పర్సన్, ఎనీ పర్సన్ టు హూమ్ ద ఫైనాన్షియల్ డెట్ ఈజ్ ఓన్డ్. ఏమి ఫైనాన్షియల్ డెట్ అనేది ఓడ్ ఉంటే అండ్ ఇన్క్లూడ్ పర్సన్ టు హూమ్ డెత్ లీగల్లీ అసైన్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఏమి లీగల్గా ఏవైతే నువ్వు అసైన్ చేసావో, లీగల్గా ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తావో వాళ్ళని మనం ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటాము. ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎయిదర్ హిమ్సెల్ఫ్ కానీ ఆర్ జాయింట్లీ కానీ విత్ అదర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ మే ఫైల్ అండ్ అప్లికేషన్ ఫర్ ఇనిషియేటింగ్ సిఐఆర్పి. సో మనం ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అతను హిమ్సెల్ఫ్ కానీ జాయింట్లీగా కానీ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇనిషియేటింగ్ చేయడానికి సిఐఆర్పిని. నెక్స్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ సిఐఆర్పి అండర్ 21(6)(a) shall be filed by not less than 100 creditors or in the same class or not less than 10% of total number of creditors. So total number of 10 creditors లో 10% కానీ ఆర్ 100 members కానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మనకి అప్లై చేసుకోవచ్చు ఈ సిఐఆర్పి ప్రాసెస్కి సంబంధించి. నౌ ఓకే, సెక్షన్ 21(6)(a). వాట్ ఈస్ దేర్ ఇన్ 21(6)(a)? ఈ ఫైనాన్షియల్ డెట్ ఈజ్ ఓన్డ్. ఎప్పుడు సిఐఆర్పికి పెట్టుకోవాలంటే నీకు ఫైనాన్షియల్ డెట్ అనేది ఓన్ ఉండాలి బై class of creditor and IP. Insolvency process can be appointed, insolvency professional can be appointed by IAA. అప్డేట్ అథారిటీ వాళ్ళు మనకి అపాయింట్ చేస్తారు. అండ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఐఆర్పి అండ్ యూ కెన్ యాక్ట్ యాజ్ అన్ authorized representative. నెక్స్ట్ వేర్ ఫైనాన్షియల్ డెత్, financial debt is in the form of financial debt represented by a security or deposit and terms of guardians executor that FD provided for appointment administrator and act as administrator of a trust or agent. They shall be on behalf of financial creditor. సో యాక్ట్ బిహాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్. సో ఎవరైనా ఫైనాన్షియల్ క్రెడిటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ లేకి. నెక్స్ట్ ఎఫ్డి ఫైనాన్షియల్ that is owed to class of creditors other than creditors covered above. So insolvency resolution process shall make IRP can make application to appellate authority along with a list of all financial creditors with the name of IP to act as an AR. సో అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పర్సన్గా తీసుకోవచ్చు ప్రయర్ టు ఫస్ట్ మీటింగ్ ఆఫ్ సిఓసి కమిటీ మీటింగ్కి క్రెడిటర్స్ ఆఫ్ కమిటీ మీటింగ్కి స్టార్ట్ చేసే ముందర. నెక్స్ట్ IRP to offer 3 names of IPs to be voted who must be from state or UT or which has highest number of class of creditors or authorized representative to attend the meeting of COC and vote on behalf of financial creditors to the extent of his voting not less than 51% of voting shares of financial creditors. Now committee creditors of committee shall have right to require resolution ఎవరైతే పర్సన్ వస్తారో ప్రొఫెసర్ వస్తారో టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేటింగ్ టు కార్పొరేట్ డేటా డ్యూరింగ్ ద సిఐపి. సో సిఐపి ప్రాసెస్ జరిగేటప్పుడు వీళ్ళకి కావాలనుకుంటే ఈ ఆర్పి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్పి టు మేక్ అవైలబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 7 days ఆఫ్ సచ్ రిక్వెషన్. సో ఎవరైనా సిఐసి వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ అడిగి అనుకోండి కార్పొరేట్ డేటాకి సంబంధించి, ఇక్కడ కార్పొరేట్ డేటా అంటే ఎవరు? కంపెనీ అనమాట. ఆ కంపెనీ డీటెయిల్స్ అడిగితే విత్ ఇన్ 7 days లోపల మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఇక్కడ అదర్ పర్సన్స్ whereas authorized representative other persons like guardians or executive administrative on estate of trust and persons duly authorized by board of committee others shall be initiating CRP on behalf of financial creditors. సో ఫైనాన్షియల్ క్రెడిటర్ వీళ్ళైనా చేయొచ్చు ఆర్ అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అయినా చేయొచ్చు ఆర్ ఇంకెవరైనా ఆన్ బిహాఫ్ ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ కాపీ ఆఫ్ అప్లికేషన్ షిల్ బి ఫార్వర్డ్ టు రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ కార్పొరేట్ డేటా. సో కార్పొరేట్ డేటాకి అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఫార్వర్డ్ చేయాలి టు రిజిస్టర్ ఆఫీస్కి కార్పొరేట్ డేటా బై రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ. నెక్స్ట్ ఎఫ్సి ఎవరైతే ఫైనాన్షియల్ క్రెడిటర్ ఉంటారో షిల్ ఫర్నిష్ రికార్డ్స్. ఏం ఫర్నిష్ చేయాలి? రికార్డ్స్ ఆఫ్ డిఫాల్ట్. సో కంపెనీ అనేది నాకు డిఫాల్ట్ ఉందనేది రికార్డ్ని చూపించాలి. రికార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ ఎవిడెన్స్ ఆఫ్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఉన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్
మీరు బ్యాంక్ అమౌంట్ ఇచ్చినట్లు కానీ ఆర్ ఇంకేమైనా చేసినట్టు కానీ ప్రొవైడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ఆర్పీ, ఎవరు ఆర్పీగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఐఆర్పీకి అతని ఒక నేమ్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరికి పంపించాలి? అప్లైట్ అథారిటీకి పంపించాలి. అప్లైట్ అథారిటీ ఏం చేస్తుంది? సెల్ విత్ ఇన్ 14 days ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అసర్టైన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫాల్ట్. సో అది డిఫాల్ట్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. వన్స్ డిఫాల్ట్ అనేది చెక్ చేసిన తర్వాత ఆ అసర్టైన్ ఆఫ్ డిఫాల్ట్స్ ఫ్రమ్ రికార్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ ఫర్నిష్డ్ బై ఫైనాన్షియల్ క్రియేటర్ ఫర్ ఈఫ్ డిలే రికార్డ్ ద రీజన్. సో అది రీజన్ ఒకవేళ డిఫాల్ట్ ఉందని ఐడెంటిఫై చేసిన అనుకోండి, అది ఇంకేమైనా టైం కావాలంటే లేట్ అవుతుంటే అది రికార్డ్ చేస్తుంది రీజన్స్ని. నెక్స్ట్ అడ్మిట్ అప్లికేషన్ ఈఫ్ డిఫాల్ట్ యాజ్ అక్కడ ఒకవేళ డిఫాల్ట్ ఉంది అని ఏఎన్ ప్రెస్ చేస్తే అప్పుడు అడ్మిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ admit application if default has occurred and application is completed and no disciplinary proceedings pending against the proposed RP and communicate to financial creditors and corporate debtors and if rejected ఒకవేళ రిజెక్ట్ చేసిన అనుకోండి నోటీస్ షెల్ బి గివెన్ టు రెక్టిఫై వితిన్ 7 days. సో వితిన్ 7 days లోపల నోటీస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ నోటీస్కి కమ్యూనికేట్ టు ఫైనాన్షియల్ క్రెడిటర్స్. నెక్స్ట్ సిఐఆర్పి టు బి commenced. ఏమి CIRP to be commenced from the date of admission of application to be withdrawn before its admission of with the permission of AA. సో విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రా చేయొచ్చు అప్లైట్ అథారిటీకి చెప్పిన తర్వాత. నెక్స్ట్ అప్లికేషన్ టు విత్డ్రాన్ బిఫోర్ అడ్మిషన్ టు 3 scenarios. సో ఈ 3 scenariosకి ముందరనే నువ్వు విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ది బిఫోర్ కాన్స్టిట్యూషన్ మేక్ అప్లికేషన్ టు ఏఏ త్రూ ఐఆర్పీ. సో ఐఆర్పీ ద్వారా నువ్వు ఏఏకి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఫర్ విత్డ్రావల్ షెల్ బి ఫస్ట్లీ కన్సిడర్డ్ బై సిఓసి within 7 days of receipt and approved by COC within 90% of voting shares. సో 90% ఆఫ్ ఓటింగ్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ చేసినా అనుకోండి, ఇది కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ని కాన్స్టిట్యూట్ చేసినా అనుకోండి, కాన్స్టిట్యూట్ చేసింటే ఐఆర్పీ కూడా వచ్చింటాడు కాబట్టి ఒకవేళ కాన్స్టిట్యూట్ చేయకుంటే ఐఆర్పీ ద్వారా పోవాలి. కాన్స్టిట్యూట్ చేసింటే ఆ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్కి వాళ్ళు 7 days లోపల మీటింగ్లో 90% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇది విత్డ్రా చేసుకోవడానికి అప్పుడు తీసేస్తాము. వితిన్ ఈ సిఓసి అప్రూవల్ టు ఏఏకి పంపిస్తే వితిన్ 3 days ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్ ప్రొసీజర్ హ్యాజ్ అబో. సో 90% తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వేరే హ్యాజ్ ఆపరేషనల్ క్రెడిటర్స్ ఉంటాయి. ఏముంటుంది ఆపరేషనల్ క్రెడిటర్స్ ఉంటాయి? ఆపరేషనల్ క్రెడిటర్స్ షెల్ ఫస్ట్ సెండ్ ఏ డిమాండ్ నోటీస్. ఏం చేయాలి? డిమాండ్ నోటీస్ని సెండ్ చేయాలి. అండ్ కాపీ ఆఫ్ ఇన్వాయిస్ సో కార్పొరేట్ డేటా. సో కాపీ ఆఫ్ ఇన్వాయిస్ని సెండ్ చేయాలి కార్పొరేట్ డేటాకి. నెక్స్ట్ డిమాండ్ నోటీస్ టు బీ సర్వ్డ్ బై ఆపరేషనల్ క్రెడిటర్స్ టు కార్పొరేట్ డేటా. డిమాండ్ పేమెంట్ ఆఫ్ ఆపరేషనల్ డేటా ఆఫ్ విచ్ డిఫాల్ట్ అక్కర్డ్. సో డిఫాల్ట్ అక్కర్ అయినట్లు చెప్పాలి. నెక్స్ట్ కార్పొరేట్ డేటా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 days ఆఫ్ రిసీట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ బ్రింగ్ టు నోటీస్ అబౌట్. ఏం తీసుకుని రావాలి అంటే ఈ ఆపరేషనల్ క్రెడిటర్ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ డిస్ప్యూట్స్ అబౌట్ డెట్ ఇఫ్ ఎనీ. సో అక్కడ డిస్ప్యూట్ ఉంది అనేది చెప్పగలగాలి. ఫస్ట్ ఆ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్లు ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ పేమెంట్ ఆఫ్ అన్పేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ డేటా ఏం చేయాలంటే ఒక నోటీస్ని సర్వ్ చేయాలి బై ఆపరేషనల్ క్రెడిటర్ టు కార్పొరేట్ డేటాకి కంపెనీకి. సో సార్ నాకు మీరు నా దగ్గర పర్చేస్ చేసినారు, పర్చేస్ సంబంధించిన ఇది ఇన్వాయిస్ అని పెట్టినాం అనుకోండి. కార్పొరేట్ డేటా ఏం చేయొచ్చు అంటే కంపెనీ ఏం చేయొచ్చు, ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన పేమెంట్ చేసిన డార్లింగ్ అని చెప్పొచ్చు. ఆర్ ఈ పేమెంట్ ఎందుకు పెండింగ్ ఉందంటే బికాస్ ఆఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ డిస్ప్యూట్స్. సో నువ్వు పంపించిన గూడ్స్ నాకు ప్రాపర్గా లేవు అందుకే నేను డ్యూని పెట్టినా అని ఏమైనా చెప్పడం కానీ, ఆర్ పేమెంట్ చేసినానని చెప్పడము. పేమెంట్ చేసినా అంటే దానికి పేమెంట్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయడం అవి చూసుకుంటావు. ఒకవేళ ఇఫ్ నో రిప్లై హీస్ రిసీవ్డ్ అప్లికేషన్ టు బి ఫైల్ అలాంగ్ విత్ ఫర్నిషింగ్ డాక్యుమెంట్స్. సో కార్పొరేట్ డేటా కానీ ఏం చెప్పుకుంటే ఈ డేటా కార్పొరేట్ డేటా కానీ ఏం చెప్పుకుంటా అంటే కంపెనీ ఏం చెప్పుకుంటే ఈ ఆపరేషనల్ క్రెడిటర్ వచ్చి ఆపరేషనల్ డేటా వచ్చేసి ఒక కాపీ ఆఫ్ డిమాండ్ నోటీస్ని అండ్ అఫిడవిట్ దట్ నో నోటీస్ గివెన్ బై కార్పొరేట్ డేటా రిలేటింగ్ టు డిస్ప్యూట్ ఆఫ్ అన్పేడ్ ఆపరేషనల్ డేటా. సో అఫిడవిట్ని ప్రొవైడ్ చేసి అండ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో బ్యాంక్ స్టేట్మెంట్ స్టూడెంట్స్ నాకు ఏం పేమెంట్ రాలేదని. నెక్స్ట్ కాపీ ఆఫ్ రికార్డ్స్ విత్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్కి. నెక్స్ట్ ఎనీ అదర్ ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆర్పీ. సో ఎవరైనా ఆర్పీ నీకు తెలుసా, ఆ ఆర్పీని ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటావా అనేది. సో ఇది ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్
అప్పుడు నువ్వు ఎవరికి పెట్టుకున్నావు, ఇప్పుడు అప్లికేషన్ ఏఏకి పెట్టుకున్నావు. సో అప్లైట్ ఆధార్కి నువ్వు పెట్టుకుంటే వితిన్ 14 days ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్మిషన్ ద అప్లికేషన్ విత్ ఫాలోయింగ్ రీజన్తో ఏం చేయొచ్చు, అప్లికేషన్ మేడ్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ నో పేమెంట్స్ ఆఫ్ అన్పేడ్ ఆపరేషనల్ క్రెడిటర్స్ ఆర్ ఇన్వాయిస్ ఆర్ నోటీస్ ఫర్ పేమెంట్ టు కంప్లీటర్ హ్యాస్ డెలివర్డ్ బై ఆపరేషనల్ క్రెడిటర్, నో నోటీస్ ఆఫ్ డిస్ప్యూట్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆపరేషనల్ క్రెడిటర్స్, నో రిక్వైర్డ్ డిస్ప్యూట్స్ ఇన్ఫర్మేషన్ యూటిలైజేషన్ చూసుకోవాలి. తర్వాత నో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్ అగైన్స్ ద ఆర్పీ, ఏదైతే నువ్వు ఆర్పీ నేమ్ ఇచ్చినావో ఆ ఆర్పీకి ఎటువంటి పెండింగ్స్ అనేది చూసుకోవాలి. ఇఫ్ అబో కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ అప్లికేషన్ అనేది నీకు రిజెక్ట్ చేస్తారు. అబో కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే నీకు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎవరు, ఆపరేషనల్ క్రెడిటర్కి సంబంధించి. సో ఏదో ఒకటి చెప్పాలి వితిన్ 14 days లోపల ఆర్డర్ని పాస్ చేయాలి. అడ్మిట్ చేయడమా రిజెక్ట్ చేయడమా, ఆర్డర్ చేసే ముందర ఇవన్నీ చెక్ చేస్తుంది. ఏమి పేమెంట్స్ ఉందా లేదా, నిజంగా అంటే పేమెంట్ పెండింగ్ ఉందా, నోటీస్ ఇచ్చినా లేదా అవి చెక్ చేయడం. ఆర్పీ ఏమన్నా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ కార్పొరేట్ డేటా. A corporate application shall file an application for initiation CIP with AA అప్లైట్ అథారిటీతో ఫైల్ చేయాలి. ఏమి, కార్పొరేట్ అప్లికేషన్ షెల్ ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు. సో కార్పొరేట్ అప్లికేషన్కి ఏమేమి ఫైల్ చేయాలి, ఇన్ఫర్మేషన్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు కంపెనీ పెట్టుకుంటున్నాను అనుకోండి, నా కంపెనీని ఐబీసీలోకి పెట్టుకున్నాను అనుకోండి, సిఐపి ప్రాసెస్ కావాలని కంపెనీ ఏమేమి పంపించుకోవాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్ పంపాలి, అదర్ డాక్యుమెంట్స్ని పంపాలి, రిపోజిషన్ పర్సన్ ఎవరైతే ప్రపోజ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క నేమ్ని పొడిచాలి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేసినట్టు బై షేర్ హోల్డర్స్కి బై కార్పొరేట్ డేటర్ రిజర్వేషన్ని పాస్ చేయాలి. అట్లీస్ట్ 3/4% ఎంతమంది, 3/4% మనం ఆ పార్ట్నర్కి అప్రూవింగ్ చేయాలి ఫర్ ద ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్కి. తర్వాత అడ్మిషన్ అన్న చేయొచ్చు, ఆ రిజెక్షన్ అన్న చేసుకో విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 14 days ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. పర్సన్స్ నాట్ ఎంటైటిల్ టు ఇనిషియేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. సో పర్సన్స్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడానికి లేదు. ఎవరంటే కార్పొరేట్ డేటా అండర్ గోయింగ్ అండ్ ఐఆర్పీ ఆర్ ప్రీ ప్యాకేజ్. సో ఆల్రెడీ ఐఆర్పీలో ఉంటే ఆర్ ప్రీ ప్యాకేజ్ ఐఆర్పీలో ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకూడదు. ఫైనాన్షియల్ క్రెడిటర్ ఆర్ ఆపరేషనల్ క్రెడిటర్ ఆఫ్ కార్పొరేట్ డేటా ఏవైతే ఉంటావో అండర్ గోయింగ్ ప్రీ ప్యాకేజ్డ్ ఐఆర్పీ. సో ఆల్రెడీ ఆ ప్రీ ప్యాకేజ్ ఐఆర్పీకి పోతుంటే వాళ్ళు ఐఆర్పీకి మళ్ళీ పెట్టుకోకూడదు. నెక్స్ట్ కార్పొరేట్ డేటా కంప్లీటెడ్ సిఐపి 12 months ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ మేకింగ్ అప్లికేషన్. సో ఆల్రెడీ ఒక సిఐపి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ కార్పొరేట్ డేటా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఆర్పీ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ 12 months ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ మేకింగ్ అప్లికేషన్. సో ఆర్పీకి చూసుకోవాలి, ప్రొఫెషనల్కి అండ్ అప్రూవ్ చేయాలి 12 months ప్రిసీడింగ్ ద మేకింగ్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ CDRFC who has violated any terms of RP approved 12 months before the date of making application. సో అప్రూవ్ చేసిందని మీరు వైలేట్ చేసినారు, మళ్ళీ నువ్వు వేరే సిఆర్పీకి పోవడానికి లేదు. ఆ కార్పొరేట్ డేటా ఆల్రెడీ నువ్వు ఒక లిక్విడేషన్ ఆర్డర్లో ఉన్నావు అనుకోని, అట్లనప్పుడు నువ్వు అప్లై చేసుకోకూడదు. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 54 EC దట్ ఈస్ సెక్షన్ 7, సెక్షన్ 9 అండ్ సెక్షన్ 10. ఈ వాటి అన్నిటిని నీకు సెక్షన్ 7, సెక్షన్ 10, సెక్షన్ 9, సెక్షన్ 10 కింద ఏవైతే నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసినారో అండర్ 54 EC పెండింగ్ ఉంటే ఆర్ అప్లైట్ అథారిటీ షెల్ పాస్ ఆర్డర్ టు అడ్మిట్ ఆర్ రిజెక్ట్. సో అడ్మిట్ అన్న చేయొచ్చు ఆర్ రిజెక్ట్ అన్న చేయొచ్చు బిఫోర్ కన్సిడరేషన్ ఆఫ్ సచ్ అప్లికేషన్ ఫైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సేమ్ కార్పొరేట్. నెక్స్ట్ అప్లికేషన్ ఫైల్డ్ విత్ ఇన్ 14 days ఆఫ్ ఫైలింగ్ under section 7, 9, 10 which is pending, appellate authority shall first dispose of application under section 54C. Next to file after 14 days of filing under section 7, 9, 10 in respect of same corporator, appellate authority shall first dispose of application. Dispose chali first. Now whereas time limit for IRP. So కంప్లీట్ చేయనిక ఏది ఐఆర్పీని కంప్లీట్ చేయనిక టైం లిమిట్ ఏముందంటే ఫస్ట్ పీరియడ్ సిఆర్పీ షెల్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days ఫ్రమ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ నుంచి ఆఫ్ అప్లికేషన్కి టు ఎక్స్టెండ్ సిఆర్పీ
బియాండ్ 180 days ఆఫ్ అప్రూవల్ 66% ఎంత ఓటింగ్ షేర్ 66% ఓటింగ్ షేర్ ఈజ్ రిక్వైర్డ్ అప్ టు 90 days అండ్ గ్రాంటెడ్ ఓన్లీ వన్స్. సో ఓన్లీ వన్స్ గ్రాంట్ చేస్తారు. సో 180 days లోపల కంప్లీట్ చేసుకోవాలి. నువ్వు కంప్లీట్ చేయాలనుకుంటే దానికి 66% కన్నా ఓటింగ్ షేర్స్ వాళ్ళు మాకు కొంచెం ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకొక 90 days ఇస్తారు. నీకు ఒక్కసారి మాత్రమే ఆప్షన్ ఇస్తారు. అండ్ మొత్తం అన్నీ ఒకవేళ స్టే అట్లాంటివి ఏమన్నా పెండింగ్స్ ఆప్షన్స్ అట్లాంటివి ఇచ్చినా అనుకుని మొత్తం నీకు అన్ని కలిపి 330 days లోపల కంప్లీట్ చేయాలి సిఆర్పి ప్రాసెస్ని. నెక్స్ట్ ఈఫ్ ఆర్పీ ఆఫ్ ద కార్పొరేట్ డేటా ఈజ్ పెండింగ్ అండ్ హ్యాస్ నాట్ బీన్ కంప్లీటెడ్ దెన్ ఇట్ షెల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 90 days లోపల కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమి నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ మొరిటోరియం అండ్ పబ్లిక్ అనౌన్స్మెంట్. ఏం చెప్తున్నాం అంటే మొరిటోరియం అండ్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్. సో అండర్ సెక్షన్ 14 ప్రకారంగా డిక్లరేషన్ మొరిటోరియంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ అండ్ కాల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ క్లైమ్స్ అండర్ సెక్షన్ 15 ప్రకారం. సో మొరిటోరియంని డిక్లేర్ చేయాలి అండర్ సెక్షన్ 14 ప్రకారంగా. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలి. తర్వాత సబ్మిషన్స్ క్లైమ్స్ని సబ్మిషన్ చేయాలి అండర్ సెక్షన్ 15 ప్రకారంగా. నెక్స్ట్ అపాయింట్ చేయాలి ఐఆర్పీని. పబ్లిక్ నోటీస్ టు బి మేడ్ ఇమీడియట్లీ నాట్ మోర్ దెన్ 3 days ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఐఆర్పీ. సో ఐఆర్పీ అపాయింట్ అయిన తర్వాత ఐఆర్పీ ఫస్ట్ వచ్చి ఒక ఇమీడియట్లీగా ఒక పబ్లిక్ నోటీస్ని ఇవ్వాలి. పబ్లిక్ నోటీస్ విత్ ఇన్ 3 days లోపల మెన్షన్ చేస్తాడు. డిక్లేరింగ్ మొరిటోరియం లీడ్స్ టు ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్ ఫాలోయింగ్స్. సో ఎటువంటి ఫాలోయింగ్స్ని చేయకూడదు అట్ ద యాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అంటే ఏమేమి చేయకూడదు అంటే నువ్వు నీ పైన ఎటువంటి సూట్స్ వేయము సూట్స్ వేయము ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ పెండింగ్ సూట్స్ ఏ పెండింగ్స్ పైన తీసుకోము ఆర్ షూటింగ్ ప్రొసీడింగ్స్ అగైన్స్ కార్పొరేట్ డేటా ఇంక్లూడింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ జడ్జిమెంట్స్ ఆర్ డికేర్ ఆర్డర్ ఆర్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎటువంటి ఆర్డర్స్ని వేయము ఎటువంటి సూట్స్ని వేయము. అది మొరిటోరియం ఇన్స్టిట్యూట్ చేసినాక. తర్వాత నీకు టీ కూడా ఇయ్యరు అంటే ట్రాన్స్ఫరింగ్ ఎన్కంబరింగ్ ఆర్ ఎలినేటింగ్ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ డేటా ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ అసెట్స్ ఆర్ లీగల్ రైట్స్ ఆర్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ యాక్షన్ నువ్వు ఎటువంటి యాక్షన్ని చేయకూడదు. యాక్షన్స్ ఆఫ్ ఫోర్క్లోజర్ ఆర్ రికవరీ ఆఫ్ ఎన్ఫోర్స్ ఎనీ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బై కార్పొరేట్ డేటా ఆఫ్ ప్రాపర్టీ అండర్ సర్ఫేసీ యాక్ట్. తర్వాత రికవరీ of any property by an owner or lessor who property he is occupied by or in possession of corporate data. సో ఇవన్నీ మొరిటోరియంలో చేయకూడని పనులు. సో సూట్స్ వేయడం కానీ టీ తీసుకోవడం కానీ యాక్షనబుల్ క్లైమ్స్ కానీ ఆర్ ఇంకేమి రికవరీ తీసుకోవడం కానీ. నెక్స్ట్ ప్రొహిబిటెడ్ యాక్ట్ షెల్ నాట్ బి అప్లైడ్ ఫర్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ ట్రాన్సాక్షన్కి మళ్ళీ అప్లికబుల్ కాదు ఆ ప్రొహిబిటెడ్ అంటే ట్రాన్సాక్షన్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది అనుకోండి ఇది చేయాలని ఇన్ కన్సల్టేషన్ విత్ ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ అట్లాంటి వర్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ష్యూరిటీ ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఫర్ కార్పొరేట్ డేటా. నెక్స్ట్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఎసెన్షియల్ గూడ్స్ అంటే కంపెనీ మొత్తం ఏమైతే క్లోజ్ అయితే కాదు కదా. సో దానికి నెసెసిటీ ఉంటాయి కొన్ని. సో ఆ ఎసెన్షియల్ని తీసుకోవచ్చు ఎక్సెప్ట్ వేర్ సచ్ కార్పొరేట్ డేటా హ్యాస్ నాట్ పేడ్ డ్యూస్ అరాంగ్ ఫై సప్లై ఆఫ్ డ్యూరింగ్ మొరిటోరియం పీరియడ్. ఇట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ సిఆర్పి ఆర్ లిక్విడేషన్ ప్రొసీడింగ్స్ ఆర్ ఆర్డర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే అపాయింట్ అవుతారో ఎవరు ఐఆర్పీ కానీ ఆర్పీ కానీ అపాయింట్ అయిన తర్వాత విత్ ఇన్ 3 days లోపల విత్ ఇన్ 3 days లోపల పబ్లిక్ నోటీస్ ఇస్తామని చెప్పినాము. సో ఇప్పుడు ఆ పబ్లిక్ నోటీస్లో ఏముండాలి అంటే పబ్లిక్ నోటీస్ షెల్ ఇన్క్లూడ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ కార్పొరేట్ డేటా అండ్ నేమ్ ఆఫ్ అథారిటీ విత్ విచ్ కార్పొరేటర్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్. అంటే కంపెనీస్ యాక్ట్లో ఉందా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఉందా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉందా, ఐఆర్డీలో ఉందా, ఏ దానిలో ఉందా అనేది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఐఆర్పీ హూ షెల్ బి వెస్టెడ్ విత్ మేనేజ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ డేటా అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ క్లైమ్స్. సో ఐఆర్పీ యొక్క డీటెయిల్స్ని మేనేజ్మెంట్ ఎవరైతే వెస్టెడ్ అయినో కార్పొరేట్ డేటాకి సంబంధించి అండ్ రెస్పాన్సిబుల్ రిసీవింగ్ క్లైమ్కి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ అనేవాళ్ళు. నెక్స్ట్ పెనాల్టీస్ ఫర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ క్లైమ్స్. సో ఫాల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆర్ మిస్లీడింగ్ క్లైమ్స్ ఏమైనా చేస్తే వాటికి పెనాల్టీస్ ఏమున్నా అనేది
చెప్పాలి పబ్లిక్ నోటీస్లో. సో పబ్లిక్ నోటీస్లో ఏమేమి ఇస్తున్నాము, నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వాలి, నేమ్ అథారిటీ విత్ విచ్ కార్పొరేట్ డేటా ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్, ఆ డీటెయిల్స్ ఆఫ్ IRP who shall be vested with management of corporate data and responsible for receiving claims. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ క్లైమ్స్ కానీ, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ క్లైమ్స్, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ CRP ఎండ్స్. సో CRP ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది లాస్ట్ డేట్ని ప్రొవైడ్ చేయాలి. ఎక్స్పెన్షన్స్ ఆఫ్ పబ్లిక్ నోటీస్, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ షెల్ బి బార్న్ బై అప్లికేషన్ విచ్ మే బి రీయింబర్స్డ్ బై కార్పొరేట్ COC. సో COCకి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ రిజర్వేషన్ ప్లాన్ ఏం చెప్తున్నాము, రిజర్వేషన్ ప్లాన్ means a plan proposed by reservation application for resolution or restoration కానీ or restoration కానీ corporate debtor has going. So approved by corporate committee of creditors is not less than 66% of voting share of financial creditors before being presented AA. Next duty of RP on submission of resolution plan. So resolution plan ని సబ్మిషన్ చేయనిక డ్యూటీ ఎవరికి, ఈ ఆర్పీకి రిజర్వేషన్ ప్రొఫెషనల్కి సంబంధించి. ఫర్ పేమెంట్ ఆఫ్ IRP కాస్ట్ ప్రయారిటీ చేస్తాము. సో ఈ ఆర్పీ కానీ కాస్ట్ IRP కాస్ట్ ఏమంటావో వాటికి మనం ఫస్ట్ ప్రయారిటీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ డెట్స్ ఆఫ్ ఆపరేషనల్ డేటార్స్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ ద అమౌంట్ పేయబుల్ టు ఆపరేషనల్ క్రెడిటార్స్కి చూసుకోవాలి. ఇన్ ద ఈక్వలెన్స్ ఆఫ్ లిక్విడేషన్ ఆఫ్ కార్పొరేట్ డేటార్స్, ఒకవేళ కంపెనీ అనేది లిక్విడేషన్లో ఉంటే ఆపరేషనల్ క్రెడిటార్కి ఎంతైతే వస్తుందో అంత పేమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే సెక్షన్ 53(1) విచ్ ఎవర్ ఈ హయ్యర్ చూసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ అంటే మనం ఈ ఫైనాన్షియల్ క్రెడిటార్లు కార్పొరేట్ డేటాస్ ఇవి చేస్తున్నప్పుడు ఆ ఓవర్సీలని ఆ ఆపరేటింగ్ క్రెడిటార్స్ని పక్కన పెట్టేయకూడదని వీళ్ళ నమ్మకం. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటార్ విచ్ డు నాట్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వేషన్ ప్లాన్. నెక్స్ట్ ప్రొవిజన్ షల్ ఆల్సో అప్లై టు CIRP of corporate debtor. Next, where a resolution plan has not been approved or rejected by appellate authority. Next, where an appeal has been preferred under section 61 or 62 or appeal is not time barred అనేది ఉండకూడదు. నెక్స్ట్ వేర్ లీగల్ ప్రొసీడింగ్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ ఎనీ కోర్ట్ అగైన్స్ ద డెసిషన్స్ ఆఫ్ అప్లెట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్ ప్లాన్కి సంబంధించి. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ కార్పొరేట్ డేటా ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ రిజర్వేషన్ ప్లాన్స్. సో మేనేజ్మెంట్ యొక్క అఫేర్స్ ఆఫ్ కార్పొరేట్ డేటా తీసుకోండి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ రిజర్వేషన్ ప్లాన్. సో ఇంప్లిమెంటేషన్ చూసుకోవాలి, సూపర్విజన్ని చూసుకోవాలి రిజర్వేషన్ ప్లాన్కి సంబంధించి. డస్ నాట్ కాంట్రవెన్ ప్రొవిజన్స్ ఆఫ్ లా వేర్ రిజర్వేషన్ అప్లికేషన్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 29A. ఏమి ఇన్ఎలిజిబుల్గానే ఉంటే 29A కింద ఆఫ్ క్లాస్ 3కి ఇట్ షెల్ బి అలౌడ్ బై COC 30 days to make payment of overdue amount. Next, eligibility criteria in section 29A shall apply to resolution application who shall not be substituted. Resolution plan as on date of commencement of IBC 2018 voting of resolution plan. The COC shall ఏం చేయాలి, COC ఎవాల్యుయేట్ చేయాలి ఆర్పీని యాజ్ పర్ ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ప్రకారంగా. నెక్స్ట్ రికార్డ్ చేయాలి డెలిబరేషన్స్ అండ్ ఫీజబిలిటీ అండ్ విజబిలిటీ ఆఫ్ ఆర్పీకి సంబంధించి. ఓట్ ఆన్ ఆల్ రిజర్వేషన్ ప్లాన్ సైమల్టేనియస్గా ఓట్ చేయాలి ఆల్ రిజర్వేషన్ ప్లాన్కి. నెక్స్ట్ ఆర్పీ షెల్ సబ్మిట్ ద రిజర్వేషన్ ప్లాన్ బై COC టు AA. Next, if AA is satisfied that resolution plan approved by COC, ఎవరు AA కన్నా సాటిస్ఫై అయితే రిజర్వేషన్ ప్లాన్ని అప్రూవ్ చేసిన COCకి ఇనిషియల్ ఆర్డర్, సో ఆర్డర్ వేస్తాడు, అప్రూవ్ చేస్తాడు రిజర్వేషన్ ప్లాన్ని విచ్ బీ బైండ్ బై ద కార్పొరేట్ డేటర్ అండ్ హిట్స్ ఎంప్లాయీస్ అండ్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్ అండ్ డేటర్స్ అండ్ అందరూ బైండ్ కావాలి. వన్ రిజర్వేషన్ ప్లాన్కి సంబంధించి ఆర్డర్ని పాస్ చేస్తే ఇన్వాల్వ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అయితే వన్స్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్రూవ్ ఇచ్చిన తర్వాత మోరిటోరియం ఆర్డర్ని పాస్ చేస్తుంది. మోరిటోరియం అంటే మనం ఆల్రెడీ చెప్పినాము, ఏ స్యూస్ని ఏం తీసుకోకూడదు, టీని ఏం కాకూడదు, జస్ట్ ఎసెన్షియల్ వాటిని మాత్రమే చూసుకుంటామని. నెక్స్ట్ సీజ్ హ్యావ్ ఎఫెక్ట్స్ అండ్ రిజల్యూషన్ plan shall forward to all records relating to conduct CIRP and reservation plan to board to be recorded on its database. Reservation applicant shall obtain necessary approval within a period of 1 year. Within a period of 1 year లో అప్రూవల్ అనేది తీసుకోవాలి ఫ్రమ్ డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ రిజర్వేషన్ ప్లాన్ బై AA ఆర్ పీరియడ్ యాజ్ పర్ లా విత్ ఎవర్ ఈస్ లోయర్. A provisions of combination is applicable. It shall obtain approval of CCEIN India. Next, whereas persons not eligible to be reservation application, so reservation application కి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరు సెక్షన్ 29A కింద ఇది ఒకవేళ అతను అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఎవరు
అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఉంటే ఆర్ విల్ఫుల్ డిఫాల్టర్ ఉంటే ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆర్పి యాజ్ అన్ అకౌంట్ ఉంటే ఎవరికి అకౌంట్ ఉంటే ఆర్ అన్ account of corporate data her under management her control of such person whom such person is promoter or classified as NPM and at least సో మరి ఎవరన్నా ప్రమోటర్కి వాళ్ళకి వీళ్ళకి రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని కానీ ఆర్ ఎవరన్నా NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా తీసుకుంటే అట్లీస్ట్ 1 ఈ పీరియడ్ ఆఫ్ ఇయర్కి కానీ ఉంటాయి ఆ పర్సన్స్ని రిజర్వేషన్ అప్లికేషన్గా తీసుకోకూడదు. షెల్ హ్యాస్ బిన్ ల్యాప్స్డ్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ టిల్ కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ CIP ఆఫ్ కార్పొరేటర్ పర్సన్ షెల్ ఎలిజిబుల్ టు సబ్మిట్ RP if persons payment to all overdue amounts with interest and a charge relating to NP before submission RP. Next, such application is a financial entity and not a related party. సో ఎవరు రిలేటెడ్ పార్టీ అయ్యి ఉండకూడదు. రిలేటెడ్ పార్టీ ప్రమోటర్కి కానీ మేనేజ్మెంట్కి కానీ కంట్రోల్కి కానీ ప్రమోటర్ అయ్యి ఉండకూడదు. మేనేజ్మెంట్కి కానీ కంట్రోల్కి కానీ ప్రమోటర్కి కానీ ఎవరు రిలేటెడ్ పార్టీ అయి ఉండవు ఆ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్, కన్విక్టెడ్ హ్యావ్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ జైల్ అట్లాంటి వాళ్ళని కూడా మనం రిజర్వేషన్ పర్సన్గా తీసుకోము. పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు బి రిజర్వేషన్ అప్లికెంట్. నెక్స్ట్, హ్యాస్ బిన్ ఒకవేళ అతను ఫర్ 1 year ఆర్ మోర్ అండర్ 12th షెడ్యూల్ సో అందులో కన్నా కన్విక్ట్ అయ్యింటే అట్లాంటి పర్సన్ని మనం తీసుకోము. నెక్స్ట్, ఒకవేళ కన్విక్ట్ అయ్యింటే ఫర్ 7 years ఆర్ మోర్ అండర్ ఎనీ అదర్ లా షిల్ నాట్ బి అప్లైడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 2 years. సో 7 years అయిపోయింది, 7 years కన్నా ఉండి ఆర్ మోర్ ఉంటే అండర్ ద అదర్ లాలో షిల్ నాట్ బి అప్లైడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఈజ్ ఇంప్రిజన్మెంట్. నెక్స్ట్, ఒకవేళ డిస్క్వాలిఫై అంటే డైరెక్టర్గా అపాయింట్ కావడానికి డిస్క్వాలిఫై లేదు. ఇప్పుడు సెక్షన్ 164 ఉంది, అలా డిస్క్వాలిఫై అయినాడు. సో అట్లా డిస్క్వాలిఫై అయిన పర్సన్ వచ్చేసి ఇక్కడ ఆర్పీగా అప్లై చేసుకోవడానికి లేదు. నెక్స్ట్, ప్రొహిబిటెడ్ బై సెబీ ఆల్రెడీ ప్రొహిబిట్ చేసింది ట్రేడింగ్ చేసుకోకుండా ఉండడానికి ఈ పర్సన్ని. సో అట్లాంటి పర్సన్ని అపాయింట్ చేసుకోకూడదు. నెక్స్ట్, has been promoter or management or control of corporate data in which preferential or undervalued extraordinary great fraudulent transactions has taken place. This class is not applied if such transaction take place prior to acquisition of corporate data by reservation application to reservation plan or plan approved by financial sector or regulator or court. Next, has executed a guarantee in favor of creditor in respect of corporate data against which an application for insolvency resolution made by creditor has been admitted. Next, subject to disability to class A to H or connected persons. ఒకవేళ వాళ్ళు కనెక్టెడ్ పర్సన్స్ అనుకోండి వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ కాదు. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ పవర్స్ ఆఫ్ IRP. సో ఇప్పుడు అపాయింట్మెంట్ చేయాలి IRPని. అపాయింట్ చేయడానికి ఆ టర్మ్స్ అండ్ పవర్స్ ఏముంటాయి అంటే ఏం చెప్పినాం, ఏఏ అనేది అపాయింట్ చేసి షెల్ అపాయింట్ అండ్ IRP అండ్ ఇన్సాల్వెన్సీ కమెన్స్మెంట్ డేట్. సో IRPని అపాయింట్ చేసి ఇన్సాల్వెన్సీ కమెన్స్మెంట్ డేట్ అవుతుంది. నెక్స్ట్, వేర్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ CIRP ఈజ్ మేడ్ బై ఒకవేళ ఫైనాన్షియల్ డేటా కానీ కార్పొరేట్ డేటా కానీ అప్లికేషన్ పెట్టుకుని ఉంటే ఆ RP టు బీ అపాయింటెడ్ ఇఫ్ ద IRP ఇఫ్ నో డిసిప్లిన్ అతనిపైన ఎటువంటి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేవి ఉండకూడదు, పెండింగ్ ఉండకూడదు. అండ్ అప్లికేషన్ అనేది CIRP దగ్గర పెండింగ్ ఉండకూడదు. అప్లికేషన్ వచ్చేసి ఆపరేషన్ కరెక్ట్ అయితే నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ప్రపోజల్కి. నో ప్రపోజల్ ఆఫ్ IRP. ఈ ఏఏ ఏం చేస్తుంది అంటే ఏఏకి ఒక అప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఏఏ ఒక అప్లికేషన్ వస్తే అది వెంటనే బోర్డుకి హిబ్బీ బోర్డుకి పంపిస్తుంది. సో పర్సన్ని మేము అపాయింట్ చేద్దాం అనుకుంటాం, ఈ పర్సన్ మంచోడా కదా అని కనుక్కుంటుంది. సో రికమెండేషన్ని అడుగుతుంది. ఈ రికమెండేషన్కి సంబంధించి హిబ్బీ అనేది నీకు వితిన్ 10 days లోపల నో డిసిప్లినరీ పెండింగ్స్ అగైన్ దిస్ పర్సన్ ఈ హరి అనే పర్సన్ ఇంతకు మించిన మంచి పర్సన్ నీకు వెతుకుతే దొరకదని చెప్పింది అనుకోండి. సో ఇతన్ని అపాయింట్ చేయొచ్చు. ఆర్ వితిన్ 10 days లోపల నీకు ఎటువంటిది ఇంకా రాలేదనుకోండి, ఎవరైనా IRP ఉంటే ఆ IRPనే కంటిన్యూ చేస్తుంది అప్ టు RP వచ్చేంత వరకు. నెక్స్ట్, కీ డ్యూటీస్ ఆఫ్ IRP. సో ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్కి ఎవరు పర్సన్ డ్యూటీస్ అంటే కలెక్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఏమేమి చేస్తాడు ఇతను, ఆల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటారు రిలేటింగ్ టు అసెట్స్, ఫైనాన్స్, ఆపరేషన్కి సంబంధించి అసెట్స్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ఆపరేషన్ సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటారు ఆఫ్ కార్పొరేట్ డేటా టు డిటర్మైన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ కార్పొరేట్ డేటా. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ క్లైమ్స్. సో క్లైమ్స్ని కనెక్ట్ చేసుకుంటారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ COC
కాన్స్టిట్యూషన్ చేస్తాడు సిఓసిని. నెక్స్ట్ ఇట్ మానిటర్ ద అసెట్స్ ఆఫ్ కార్పొరేట్ అండ్ మేనేజ్ ఇట్స్ ఆపరేషన్స్తో మేనేజ్ చేస్తాడు ఇట్స్ ఆపరేషన్ని అండ్ అసెట్స్ని కార్పొరేట్ మానిటర్ చేస్తాడు. నెక్స్ట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ విత్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. నెక్స్ట్ టేక్ కంట్రోల్ అండ్ కస్టడీ ఆఫ్ అసెట్స్ ఓవర్ విచ్ కార్పొరేట్ హ్యాస్ ఓనర్షిప్. సో కస్టడీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉందో మొత్తం తీసుకుంటాడు. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ఐఆర్పి. సో ఐఆర్పికి ఉన్న పవర్స్ ఏమి? మేనేజ్మెంట్కి అయితే ఏవేవి అఫేర్స్ ఉన్నావో కార్పొరేటర్కి షెల్ విత్ ఐఆర్పి. సో మేనేజ్మెంట్కి ఉన్న పవర్స్ అన్ని ఐఆర్పి వెళ్ళిపోతాయి. యాక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద నేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్పొరేటర్ ఆల్ డీడ్స్ అండ్ రిజిస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ హ్యావ్ అథారిటీ టు యాక్సెస్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆఫ్ కార్పొరేటర్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కార్పొరేటర్. నెక్స్ట్ అథారిటీ టు యాక్సెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్స్ ఆర్ ఆఫ్ కార్పొరేటర్ అవైలబుల్ విత్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ స్టాట్యుటరీ ఆడిట్ అకౌంట్స్ సంబంధించి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లైయింగ్ విత్ రిక్వైర్మెంట్ being the force of corporator. Next powers of board of directors or partners of corporator shall stand suspended and exercised by IRP and officer and manager of corporator shall report to IRP and provide access to documents and records of కార్పొరేటర్ బై ఐఆర్పికి సంబంధించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తున్నామో అకౌంట్స్ ఆఫ్ కార్పొరేటర్ షెల్ యాక్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఐఆర్పి అండ్ ఫర్నిష్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు కార్పొరేటర్ ఆల్ అవైలబుల్ విత్ దెమ్ అండ్ ఐఆర్పి షెల్ అథారిటీ to appoint accounts legal professionals enter into contracts on behalf of corporator, amend or modify the contracts entered before commencement of ICRP to raise interim finance, provided no security interest shall be created or encumbrance property of corporator without prior consent of creditor whose death is secured. Next to issue instructions to personal corporator for keeping corporator as going concern. Financial creditor shall submit proof of claims in Form C where details has been specified under registration 8 law of IB కి సంబంధించి. Operational creditor shall submit proof of claims in Form B లో చూపించాలి. డీటెయిల్స్ ఆఫ్ స్పెసిఫైడ్ రెగ్యులేషన్ A7 ప్రకారంగా అండర్ హిబ్బీ వర్క్మ్యాన్ ఎంప్లాయీస్ షెల్ సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ క్లైమ్స్ Form Dలో చూపించుకోవాలి. వాళ్ళకి ఏమైనా పెండింగ్ క్లైమ్స్ ఉంటే వాళ్ళు చూపించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐఆర్పి షెల్ వెరిఫై సచ్ క్లైమ్స్. వీళ్ళు పెట్టిన క్లైమ్స్ అన్నీ ఐఆర్పి వెరిఫై చేసుకుంటాడు విత్ ఇన్ 7 days ఫ్రమ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ క్లైమ్స్ అండ్ విత్ ఇన్ 2 days లోపల వెరిఫికేషన్ చేసి ఫైల్ చేస్తాడు రిపోర్ట్ని ఏఏకి. సర్టిఫైయింగ్ ఇదేం చేస్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీకి క్రెడిటర్ యొక్క కమిటీని కాన్స్టిట్యూషన్ చేయడానికి చూస్తాయి. నెక్స్ట్ క్రెడిటర్స్ హూ ఫెయిల్ టు సబ్మిట్ క్లైమ్స్ విత్ ప్రూఫ్ ఆన్ ఆర్ బిఫోర్ ద 19th day of IRP commencement date. IRP shall verify claims and maintain list of creditors shall filed with AA and display in the website. So now ఇప్పుడు ఏం చేయాలి? ఈ రిజర్వేషన్ ప్రొఫెషనల్ వస్తారు. సో ఫస్ట్ ఐఆర్పి వచ్చినాడు. ఐఆర్పి వచ్చిన తర్వాత రిజర్వేషన్ ప్రొఫెషనల్ రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ సిఓసి షెల్ బి విత్ ఇన్ 7 days ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ. సో ఇప్పుడు ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేసాం కదా, ఎవరెవరు వేరే దగ్గర పర్సన్ దగ్గర నుంచి క్లైమ్స్ని తీసుకుని ఆ క్లైమ్స్ని ఏఓఏకి పెట్టి వాటి నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేసాం కదా. ఆ కమిటీ కాన్స్టిట్యూషన్ జరిగిన తర్వాత విత్ ఇన్ 7 days ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఒక మీటింగ్ని కండక్ట్ చేయాలి. ఇంకా సిఓసి ఆన్ ఫస్ట్ మీటింగ్ by majority of voting not less than 65% of voting share either resolve to appoint IRP has IRP. సో ఎవరైతే ఐఆర్పి ఉన్నాడో ఇంతవరకు ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రొఫెషనల్ ఆ పర్సన్ని ఆర్పీగా తీసుకుందాం అనుకోవడము ఆర్ ఐపీ వేరే పర్సన్ని కావాలని అది అడగడము ఏదో ఒకటి చేయొచ్చు. సో అపాయింట్ చేయడానికి ఆర్ రీప్లేస్మెంట్ చేయడానికి ఆ ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేస్తుంది నేమ్ని ఆర్పీకి ఆఫ్ ఆర్పీ టు బోర్డ్ ఫర్ కన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ నాట్ కన్ఫర్మ్డ్ విత్ ఇన్ 10 days. ఒకవేళ విత్ ఇన్ 10 days లోపల కన్ఫర్మ్ చేయకుంటే డైరెక్ట్ ద ఐఆర్పి టు కంటిన్యూ టు ఫంక్షన్ యాజ్ ఐఆర్పి. రోల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆర్పి టు కండక్ట్ సిఆర్పి అండ్ to preserve కానీ protect కానీ of assets of corporator including the continued business of operations of corporator. In case of appointment of IRP shall provide all information, documents, records relating to corporator to RP. Next duties of RP take immediate custody control తీసుకోవాలి of all assets of corporator including business records and corporator. Next represents and act on behalf of corporator with the third party చూసుకోవాలి. exercise rights for benefits of corporator. నెక్స్ట్ రైజ్ ఇంటీరియం ఫైనాన్స్ ని రైజ్ చేయడం. నెక్స్ట్
అపాయింట్ అకౌంట్స్ లీగల్ అదర్ ప్రొఫెషనల్కి అపాయింట్ చేయడం. నెక్స్ట్ మెయింటైన్ అండ్ అప్డేట్ లిస్ట్ ఆఫ్ క్లైమ్స్ని మెయింటైన్ చేయడం అప్డేట్ చేయడం చూసాం. నెక్స్ట్ కన్వే అండ్ అటెండ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ సిఓసి. నెక్స్ట్ ప్రిపేర్ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్. సో ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ని ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ ఇన్వైట్ ప్రాస్పెక్టివ్ రిజల్యూషన్ అప్లికేషన్ విత్ ద అప్రూవల్ ఆఫ్ సిఓసి టు సబ్మిట్ ద రిజల్యూషన్ ప్లాన్కి. నెక్స్ట్ ప్రజెంట్ ఆల్ ప్లాన్స్ అట్ మీటింగ్ ఆఫ్ సిఓసి. సో అతను ప్లాన్స్ అన్ని సిఓసికి పంపించుకోవాలి. దానిలో మంచి హైయెస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం. నెక్స్ట్ ఫైల్ అప్లికేషన్ ఫర్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆర్పీ. ఒకవేళ ఈ ఆర్పీని వద్దు మళ్ళీ రీప్లేస్ చేయాలనుకుంటాం అనుకోండి, రీపేని 66% ఓటింగ్ కావాలి రీప్లేస్ చేయడానికి ఆర్పీని. సబ్జెక్ట్ టు రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ప్రపోజల్ ఆర్పీ. సిఓసి టు ఫార్వర్డ్ నేమ్ ఆఫ్ న్యూ ఆర్పీ టు ఏఏకి పంపిస్తే ఏఏ వచ్చేసి కన్ఫర్మేషన్ చేస్తుంది బోర్డుతోని. బోర్డు పంపిస్తుంది, బోర్డు కన్ఫర్మేషన్ చేసి చెప్తుంది ఓకే ఈ పర్సన్ ఓకే అని. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్. ఆర్పీ షెల్ ప్రిపేర్ అండ్ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫార్ములేటింగ్ రిజర్వేషన్ ప్లాన్. సో రిజర్వేషన్ ప్లాన్ చేయడానికి ఆర్పీ వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆర్పీ వచ్చేసి షెల్ ప్రొవైడ్ టు రిజర్వేషన్ అప్లికేషన్ టు యాక్సెస్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫిజికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్. సో ఈ రిజర్వేషన్ ప్లాన్ని ఎట్లయితే ఏవి వచ్చినావో దానిలో అందరూ చెక్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయాలి. అందరూ చెక్ చూసుకోవడానికి ఫిజికల్గా ఎలక్ట్రానికల్గా యాక్సెస్ ఉండేటట్లు చూసుకోవాలి. అండర్స్టాండ్ టు కంప్లై విత్ ప్రొవిజన్స్ ఆఫ్ లా రిలేటింగ్ టు కాన్ఫిడెన్షియాలిటీ and insider trading to protect any intellectual property of corporate data and not to share relevant information with third parties. So information ni share cheyakoodu. Next here IRP after collusion of all claims against corporate data shall constitute COC. COC shall compromise all financial character of corporate data if FC or AR of FC, if it is related party of corporate data, shall not have any rights of representation, participation or voting in meeting of COC. Proviso shall not be applied to FC regulated by financial sector regulator and if it is a related party solely on account of conversion or substitution of debt into equity shares. Instruments are convertible into equity shares at completion of prior to insolvency commencement date. Corporate debtor owes financial debt to two or more financial creditors as part of consortium agreement. Their voting shares shall be determined on the basis of financial debt owed to them. Next, if any person financial creditor as well as operational creditor, every financial creditor as well as operational creditor and financial creditor to the extent of financial debt owned by the corporate debtor and included in COC with voting shares proportionate to the extent of financial debt owed to such creditors. Next, OC operational creditor to the extent of operational debt owned by corporate debtor to such creditor. If operational creditor transferred any operational debt to financial creditor, assign or transfer shall be considered as operational creditor to such extent వరకు. Next, in case of consortium arrangement ఉంటే of financial creditors సంబంధించి where it provide for a trustee or agent to act for all financial creditors సంబంధించి ఈచ్ ఫైనాన్షియల్ క్రెడిట్ సంబంధించి ఆథరైజ్ చేయాలి ట్రస్టీగా ఏజెంట్గా ఎవరైనా ఉంటే టు యాక్ట్ యాజ్ బిహాఫ్ ఆఫ్ సిఓసికి టు ఎక్స్టెండ్ ఓటింగ్ షేర్స్కి. నెక్స్ట్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సిఓసి టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓటింగ్ షేర్స్ వరకు. అపాయింట్ ఐపీ హ్యాట్ ఈస్ ఓన్ కాస్ట్ టు రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సిఓసిగా. నెక్స్ట్ రిక్వైజ్ రైట్ టు ఓట్ విత్ వన్ ఆర్ మోర్ క్రెడిటర్ జాయింట్లీ ఆర్ సెవరల్లీ. సో వీళ్ళ తరఫున వీళ్ళుని ఉండొచ్చు. నెక్స్ట్ మీటింగ్స్ ఆఫ్ సిఓసి. సో సిఓసి మీటింగ్స్ ఎట్లుంటాయంటే కంపోజిషన్ ఆఫ్ సిఓసి వేర్ ఎఫ్సి ఎగ్జిస్ట్. ఒకవేళ ఎఫ్సీస్ ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నాయనుకోండి, ఫారెన్ వాళ్ళతోని మనం సిఓసిని కాంప్రమైజ్ చేస్తాము క్రెడిట్కి. ఆర్పీ షెల్ కండక్ట్ ద మీటింగ్ ఆఫ్ సిఓసి వేర్ ఎఫ్సి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కన్నా లేకుంటే వేర్ సిడి హ్యాస్ నో ఫైనాన్షియల్ డెట్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ డెట్స్ ఆర్ రిలేటెడ్ పార్టీస్ కన్నా ఉంటే కంపెనీ డేటాకి కార్పొరేట్ డేటాకి కమిటీ ఎంతమంది కంపేర్ కావాలంటే ఒక 18 మెంబర్స్ ఏమో ఆపరేషనల్ క్రెడిటర్స్ ఉండాలి, ప్లస్ 1 రిప్రజెంటేటివ్ వర్క్మెన్ని రిప్రజెంటేటివ్ ఒక పర్సన్ ఉండాలి, 1 ఎంప్లాయీస్ని రిప్రజెంటేటివ్ 1 పర్సన్ ఉండాలి. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ మీటింగ్ షెల్ బీ సర్వ్డ్. నోటీస్ ఆఫ్ మీటింగ్ ఎవరికి సర్వ్ చేయాలి? మెంబర్స్ ఆఫ్ సిఓసికి ఇంక్లూజివ్ అథరైజ్ రిప్రజెంటేటివ్కి, మెంబర్స్ ఆఫ్ సస్పెండెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ఆర్ పార్ట్నర్స్కి,
ఓసీకి దేర్ రిప్రజెంటేటివ్కి ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ దేర్ అగ్రిగేట్ డ్యూస్ ఈస్ నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ డెట్ ఉంటే. నెక్స్ట్ డైరెక్టర్కి, పార్ట్నర్స్కి అండ్ వన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఓసీకి మే అటెండ్ టు ద మీటింగ్ ఆఫ్ సిఓసి బట్ షెల్ నాట్ హ్యావ్ రైట్ టు ఓట్ అండ్ ఇఫ్ నాట్ అటెండెడ్ విల్ నాట్ ఇన్వాలిడేట్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ సచ్ మీటింగ్స్. నెక్స్ట్ ఐఆర్పి షెల్ ఫైల్ రిపోర్ట్ సర్టిఫైయింగ్ సిఓసి టు ఏఏ within 2 days of verification of claims received. Next, first meeting within 7 days of filing of report where appointment of RP is delayed. IRP to perform functions of RP from 14th day of insolvency commencement date. In the meeting, at least 33% of voting rights shall present either ఇన్ పర్సనల్గా కానీ ఆర్ ఇన్ ఆడియోలో కానీ ఇన్ వీడియోలో కానీ. ఇఫ్ నాట్ ఫుల్ఫిల్ మీటింగ్ షెల్ స్టాండ్ అడ్జూర్న్డ్ నెక్స్ట్ డే. మీటింగ్ అనేది నెక్స్ట్ డేకి పోతుంది ఒకవేళ ప్రాపర్ లేకుంటే, మినిమం 33% లేకుంటే. అట్ సేమ్ టైమ్ అండ్ అడ్జూర్న్డ్ మీటింగ్ షెల్ బి కన్సిడర్ హ్యాస్ డీమ్డ్ కోరం. సో ఇఫ్ ద క్రైటీరియా ఈజ్ నాట్ ఫుల్ఫిల్ నోటీస్ షెల్ బి గివెన్ నాట్ లెస్ దెన్ 5 days నోటీస్ ఇన్ రైటింగ్. మామూలుగా కంపెనీ చార్ట్ ప్రకారం ఎంత 7 days ఉంటుంది, బట్ ఈ ఐబీఎస్లో ఓన్లీ 5 days మాత్రమే ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 24 hours బిఫోర్ మీటింగ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆర్ 24 hours to be replaced within 48 hours before meeting. Next, approval of COC for certain actions. So raise any interim finance. So interim finance ఏమన్నా రైజ్ చేయాలనుకుంటే ఇన్ఎసిస్ ఆఫ్ అమౌంట్ డిసైడింగ్ ద మీటింగ్ అప్పుడు అప్రూవల్ కాల్ సిఓసిది. నెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఓవర్ అసెట్స్ ఆఫ్ కార్పొరేట్ డేటా. సో సెక్యూరిటీ ఏమన్నా క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు సిఓసి అప్రూవల్ కావాలి. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే బై వే ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ అడిషనల్ సెక్యూరిటీ ఆర్ బైబ్యాక్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ ఇష్యూడ్ సెక్యూరిటీస్కి. నెక్స్ట్, రికార్డ్ ఎనీ చేంజ్ ఇన్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ ఏమైనా చేంజ్ చేస్తుంటే. నెక్స్ట్, గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మేకింగ్ financial liability, maintaining accounts of corporate data for debt transactions in excess of amount deciding in meeting. Next, undertake RPT related party transactions or delegate authority to other persons కి సంబంధించి amend constitutional documents or make changes in management of corporate data or subsidiary. Next, dispose of or permit the disposal of shares of shareholders or corporate data nominees of third party. Next, transfer rights, financial debt or operational debt other than in ordinary course of business. Makes changes in appointment, terms of conduct of personnel specified, statutory data, internal data of corporate data. Any actions taken by RP resolution professional without approval of COC shall be void. At the end of the meeting, RP shall announce the decision taken on items along with the names of members of committee who voted for or against the decisions or absent from voting. Next, rights and duties of AR of FC. So AR వచ్చేసి షెల్ హ్యావ్ రైట్ టు పార్టిసిపేట్. ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో అతను పార్టిసిపేట్ చేయొచ్చు, ఓట్ చేయొచ్చు మీటింగ్లో సిఓసికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎఫ్సికి. ప్రయర్ ఓటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అప్టెండ్ త్రూ ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్ మీటింగ్కి సంబంధించుకుని అతని ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ డ్యూటీ ఆఫ్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఆథరైజ్ని సర్క్యులేట్ చేయాలి అజెండాస్ని మీటింగ్స్ సిఓసి టు ఎఫ్సి. ఈ రిప్రజెంటేటివ్ షెల్ నాట్ యాక్ట్ అగైన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎఫ్సి. నెక్స్ట్, ఈఫ్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ రిప్రజెంట్ సెవరల్ ఎఫ్సీస్ దెన్ ఈ షెల్ క్యాస్ట్ హిజ్ ఓట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఎఫ్సి. ఈ షెల్ cast his votes in respect of each FC to the extent of his voting share. If no prior instruction has been received or AR shall be abstain from voting on behalf of the such creditor. Next, AR authorized representative under section 21(6) shall cast his vote on behalf of all financial creditors represent with decisions taken by vote more than 50%. ఎంత more than 50% of voting share చూసుకోవాలి ఫైనాన్షియల్ క్రెడిటర్. he represent who have cast their vote. Authorized representative to file COC any instructions received by way of physical or electronic means from FC. he represented for voting to ensure correctly recorded instructions of IRP and RP కి సంబంధించి. నెక్స్ట్, వాలంటరీ లిక్విడేషన్స్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్స్. సో కండిషన్స్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ వాలంటరీ లిక్విడేషన్ ప్రొసీడింగ్స్. సో వితిన్ 4 weeks ఆఫ్ డిక్లరేషన్ స్పెషల్ రిజల్యూషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఏ జనరల్ మీటింగ్ రిక్వైరింగ్ టు కంపెనీ టు లిక్విడేట్ వాలంటరీ. సో ఎప్పుడైనా ఒకవేళ ఈ సిఆర్పి ప్రాసెస్ ఈ అన్ని పంచాయతీ మొత్తం మనం లిక్విడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, వితిన్ 4 weeks ఆఫ్ డిక్లరేషన్కి
ఒక స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి. అండ్ రిజర్వేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ రిక్వైర్డ్ టు బి లిక్విడేటెడ్ వాలంటరీలీ లిక్విడ్ చేస్తామని చెప్పాలి. ఆన్ అకరెన్స్ ఆఫ్ ఎనీ ఈవెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆర్టికల్స్ ప్రొవైడెడ్ ద కంపెనీ షిల్ బి డిసాల్వ్డ్. సో ఆర్టికల్స్లో మనం ఇంతవరకు ఉండాలని చెప్పినాము, ఆ టైం ఎక్స్పైర్కి వచ్చింది. సో అట్లాంటి కేసుల్లో పోవచ్చు. అండ్ 2/3 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ డెప్త్ ఆఫ్ ద కంపెనీ షిల్ బి అప్రూవ్ ద రిజర్వేషన్ పాస్ వితిన్ 7 days. సో కంపెనీ అనుకుంది, కంపెనీ జనరల్ మీటింగ్ పాస్ చేసి రిజర్వేషన్ పాస్ చేయాలి. దాని తర్వాత అందులో ఉన్న డేటార్స్ ఉంటాయి కదా, అందులో 2/3 వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి ఈ లిక్విడేషన్కి సంబంధించి. విత్ విచ్ కార్పొరేట్ పర్సన్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ కార్పొరేట్ డేటా షిల్ బి డిసాల్వ్డ్ ఫ్రమ్ డేట్ ఆన్ దట్ ఆర్డర్కి సంబంధించి. కంపెనీ టు నోటిఫై ఆర్ఓసికి అండ్ బోర్డుకి నోటిఫై చేయాలి లిక్విడేషన్ చేస్తున్నట్టు వితిన్ 7 days లోపల ఆఫ్ రిజర్వేషన్ అప్రూవల్ బై ద క్రెడిటార్. Next, voluntary liquidation to be done to have commenced from the date of passing resolution. Next, replacement of liquidator. ఒకవేళ లిక్విడేటర్ని సిడి కార్పొరేట్ డేటా షెల్ రిప్లేస్ ద లిక్విడేటర్ బై అపాయింటింగ్ అనదర్ ఐపీ. వేరే ఐపీని పెట్టాలనుకుంటే వేరే ఐపీని పెట్టుకుంటారు. హ్యాస్ లిక్విడేటర్ బై పాసింగ్ ఏ స్పెషల్ రిజర్వేషన్ వితిన్ 3 days ఆఫ్ హిజ్ అపాయింట్మెంట్ ఆఫ్ లిక్విడేటర్ ఇంటిమేట్ చేయాలి హిబ్బీకి వేర్ అపేర్స్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్ హ్యావ్ బిన్ వూండ్ అప్. ఒకవేళ అవి వూండ్ అప్ ఉంటే అండ్ ఇట్స్ అసెస్ కంప్లీట్లీ లిక్విడేట్ ఉంటే లిక్విడేటర్ షెల్ మేక్ అన్ అప్లికేషన్ టు ఏఏ ఫర్ డిసొల్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ఫర్ కార్పొరేట్ పర్సన్కి సంబంధించి. సో అప్లికబుల్ టు స్మాల్ కంపెనీ, అప్లికబుల్ టు స్మాల్ కంపెనీకి ఆర్ స్టార్టప్ కంపెనీకి ఆర్ ఎవరైతే టోటల్ అసెట్స్ లెస్ దెన్ 1 crore ఉంటావో వాళ్ళకి అప్లికబుల్లోకి వస్తుంది. సో అప్లికబుల్ టు స్మాల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీకి, అదర్ దెన్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి. మినిస్టర్ ఆఫ్ అబ్బాయి కమెంట్స్ అన్లిస్టెడ్ ప్రకారం అన్లిస్టెడ్ కంపెనీ ఎవరైతే టోటల్ అసెట్స్ నాట్ ఎక్సీడింగ్ 1 crore ఉంటావో వాళ్ళకి యాజ్ పర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇమీడియట్లీ ప్రొసీడింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ సిఆర్పి షెల్ బీ కంప్లీటెడ్ వితిన్ 90 days. సో వితిన్ 90 days లోపల కంప్లీట్ కావాలి ఫాస్ట్ ట్రాక్ అనేది. అదెంత వరకు చెప్పినాము, 180 days ప్లస్ ఇంకొక 90 days కావాలంటే ఎక్స్టెన్షన్ చేస్తారు. మొత్తం 330 days లోపల కావాలి అని చెప్పినాము నార్మల్ది. ఫాస్ట్ ట్రాక్ది 90 days లోపల కంప్లీట్ కావాలి. ఎక్స్టెన్షన్ కావాలంటే 45 days ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎప్పుడు 75% నీకు ఓటింగ్ షేర్ కానీ ఉంటే. అండ్ షిల్ నాట్ బి గ్రాంటెడ్ మోర్ దెన్ వన్స్. సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇస్తారు, నీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటే అంత టైం ఉండదు. నెక్స్ట్ గ్రాంటెడ్ shall not be granted more than once. An application of fast track CRP may be filed by creditor or company data, corporate data along with proof of existence of default as evidenced by record with information utility and other information established with that corporate data. Now here financial death means ఏమేమి వస్తాయి ఫైనాన్షియల్ డెత్లో. డెత్ మీన్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ డిస్బర్స్డ్ అగైనెస్ట్ ద కన్సిడరేషన్ అండ్ ఇన్క్లూడ్స్. ఏమేమి ఇంక్లూడ్ అయితే దీనిలో మనీ బారోడ్ అగైనెస్ట్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనీ ఏమైనా బారో చేసింటే ఇంట్రెస్ట్కి సంబంధించి వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. అమౌంట్ రైజ్డ్ బై యాక్సెప్టెన్స్ అండర్ ఎనీ యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ డిమెటీరియలైజ్డ్ ఈక్వలెంట్కి సంబంధించి. నెక్స్ట్ అమౌంట్ రైజ్డ్ టు నోట్ purchase facility, issue of bonds or notes or debentures or loan stocks. Next amount of liability in respect of any lease or hire purchase contract deemed as a finance or capital lease. Next receivables sold discounted other than receivables sold on non-recourse basis law. Next amount raised inclusive forward sale or purchase agreement having commercial effect of borrowing ki sambanధించి. Next derivative transactions enter into connection with protection against or benefits from fluctuations in rate or price and calculating the value of derivative transactions only the market value taken into account. Next any counter indemnity obligation in respect of guarantee, indemnity bond or documentary letter of credit issued by the bank and financial institutions. Next a corporate person who intended to liquidate itself voluntarily and has not committed any default to initiate voluntary liquidations proceedings. Next declaration from majority నుంచి declaration తీసుకోవాలి of the director సంబంధించి of the companyకి verified by an affidavit stating the full inquiry into affairs of the company and the company has no debt. కంపెనీకి డెత్ అనేది ఉండకూడదు. it will be able to pay its debt in full proceeds of assets. company is not liquidated to defraud any first. సో డిఫాల్ట్ చేయడానికి ఉండకూడదు అండ్ డెట్స్ అనేది ఫుల్గా పే చేయడానికి కేపబిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ లైక్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్ని ప్రొవైడ్ చేయాలి, రికార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి, బిజినెస్ సంబంధించి లాస్ట్ 2 year డేటాని ప్రొవైడ్ చేయాలి. సిన్స్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఉంటే ఆర్ 2 years కానీ
ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ ఉన్న రిపోర్ట్స్ని. అండ్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ బై ప్రిపేర్డ్ బై ద రిజిస్టర్ earlier within 14 days from date of such order షెడ్ బి ఫార్వర్డెడ్ టు ద అథారిటీ. కాపీ ఆఫ్ ఆర్డర్ని తీసుకోవాలి. అమౌంట్ ఆఫ్ లైబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇండెమినిటీ ఆఫ్ మంచి. నెక్స్ట్ ఇయర్ వేర్ నో రిజర్వేషన్ ప్లాన్ ఈజ్ రిసీవ్డ్ డూయింగ్ ద సిఆర్పి ఆర్ ప్లాన్ ప్రజెంటెడ్ టు రిజెక్టెడ్ ఇఫ్ సిఓసి ఇఫ్ ప్లాన్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ ఏఏ షెల్ పాస్ ఆర్డర్ రిక్వైరింగ్ సిడి టు లిక్విడేట్కి సంబంధించి. వేర్ ఏఏ నాట్ రిసీవ్డ్ రిజర్వేషన్ ప్లాన్ ఒకవేళ రిజర్వేషన్ ప్లాన్ కన్నా రిసీవ్ చేసుకోకుంటే రిజర్వేషన్ ప్లాన్ కన్నా రిసీవ్ చేసుకోకుంటే రిజర్వేషన్ ప్లాన్ కన్నా రిసీవ్ చేసుకోకుంటే ఏం చేస్తారంటే అది ఓటింగ్ షేర్ టు not received reservation plan. Okay, come to the point. Reservation plan before expiry of IRP period or maximum period permitted to completion does not receive reservation plan, reject the reservation plan. You shall pass order of requiring corporate data to liquidate content చెప్తుంది. Issue public notice stating that corporate data is in liquidation and required order to send authority with which the corporate data is issued. So RP డూయింగ్ ద సిఆర్పికి సంబంధించి బిఫోర్ కన్ఫర్మేషన్కి రిజర్వేషన్ ప్లాన్ అనేది ఇవ్వాలి. ఇంటిమేట్ చేయాలి ఏఏకి, డెసిషన్ టు సిఓసికి నాట్ లెస్ దెన్ 66% ఓటింగ్ షేర్స్ టు లిక్విడేట్ ద కార్పొరేట్ డేటా అని. అప్పుడు ఏఏ ఏం చేస్తాడు, పాస్ చేస్తాడు లిక్విడేషన్ ఆర్డర్ని పాస్ చేస్తాడు. నెక్స్ట్ వేర్ రిజర్వేషన్ ప్లాన్ అప్రూవ్డ్ బై ఏఏ ఈజ్ కాంట్రావెండ్ బై CD other than whose interests are affected by making an application of to AA or for liquidation order. So suit legal proceedings shall be instituted by liquidator on behalf of corporator with approval of NCLT. Order for liquidation shall be deemed to be notice of discharge to officer or employees or workmen of corporator except when business of corporator is pending legal proceedings against corporator and assets of debtor vest in estate. Next, consolidation of claims. Liquidator to collect the claims of క్రెడిటర్ విత్ ఇన్ 30 days లోపల క్లెయిమ్ చేయాల్సిన క్లెయిమ్స్ విత్ ఇన్ 30 days లోపల ఫ్రమ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ లిక్విడేషన్ ప్రాసెస్. ఫైనాన్షియల్ క్రెడిటర్స్ షెల్ సబ్మిట్ ద క్లెయిమ్ టు లిక్విడేటర్ with an information utility. If not recorded in information utility, submit the claims same as operational creditor along with supporting documents as proof. Creditor who is partly a financial creditor or operational creditor shall submit a claim to liquidator to the extent of his financial debt and operational debt. Creditors may withdraw his claims within 14 days of its submission. Liquidator to verify the claims submitted within 30 days of last date of claim scheme. Liquidator ఏం చేస్తారు, కమ్యూనికేట్ చేయాలి. అడ్మిట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ 7 days లోపల అడ్మిట్ కానీ రిజెక్ట్ కానీ చెప్పడం. క్రెడిటర్ మే అపీల్ టు అప్డేట్ ఏదైతే విత్ ఇన్ 14 days రిసీట్ ఆఫ్ సచ్ ఆర్డర్కి సంబంధించి. ఇప్పుడు లిక్విడేషన్ అన్నాము. ఇప్పుడు లిక్విడేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే చూద్దాం. సో లిక్విడేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, లిక్విడేటర్ అపాయింట్మెంట్ ఎట్లుంటుంది. RP for CRP RP for CRP or PPIRP shall submit a written consent to RP to AA. సో RPని ఏఏకి పెడితే యాక్ట్ యాజ్ లిక్విడేటర్గా అన్లెస్ రీప్లేస్డ్ బై ఏఏ. సో రిజర్వేషన్ ప్రొఫెషనల్నే మనము లిక్విడేటర్గా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్లెస్ ఏమైనా రిప్లేస్ చేస్తే తప్ప. ఏఏ షెల్ బై ఆర్డర్ రిప్లేస్ ఆర్పీ ఇఫ్ రిజర్వేషన్ ప్లాన్ సబ్మిటెడ్ బై ఆర్పీ వాజ్ రిజెక్టెడ్. బోర్డ్ రికమెండ్స్ దట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆర్పీ టు ఏఏ. ఆర్పీ ఫెయిల్స్ టు సబ్మిట్ రిటన్ కన్సెంట్ AA to direct the board to propose the name of another IP along with written consent from IP within 10 days of directions issued by the AA. Next, persons powers and duties of liquidator to verify claims. వెరిఫై చేయాలి క్లైమ్స్ ఆఫ్ క్రెడిటర్స్ సంబంధించి. టు మేక్ టు టేక్ ఇన్ టు కస్టడీ అండ్ కంట్రోల్స్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ క్లైమ్స్కి ఎవాల్యుయేట్ చేయడానికి అసెట్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించి క్లైమ్స్ ఆఫ్ క్రెడిటర్ని వెరిఫై చేయొచ్చు, కస్టడీలోకి తీసుకోవచ్చు, కంట్రోల్స్ అసెట్స్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, క్లైమ్స్కి సంబంధించి ఆర్ ఎవాల్యుయేట్ చేయొచ్చు, అసెట్స్కి సంబంధించి ఆ ప్రాపర్టీకి సంబంధించి ప్రిపేర్ చేయొచ్చు రిపోర్ట్ని. తర్వాత మెజర్స్ని తీసుకోవచ్చు, ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ చేయొచ్చు అసెట్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించి. నెక్స్ట్, క్యారీ ఆన్ బిజినెస్ ఆఫ్ కార్పొరేట్ డేటా ఫర్ ఇట్స్ లిక్విడేషన్కి సంబంధించి సేల్ చేయొచ్చు మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అండ్ యాక్షనబుల్ క్లైమ్స్ని బై పబ్లిక్ యాక్షన్స్కి కానీ ఆర్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కానీ. పవర్ టు ట్రాన్స్ఫర్ టు ఎనీ పర్సన్ బిజినెస్ బాడీ కార్పొరేట్ సేల్ ద సేమ్ యాజ్ ఇన్
parcel shall not be sold to the persons who is not eligible to become resolved application. Draw, accept, make ఏం చేయొచ్చు, డ్యామ్ని చేయొచ్చు. సో డ్రా చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, మేక్ చేయొచ్చు అండ్ ఎండార్స్ చేయొచ్చు ఎనీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద నేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్పొరేట్ డేటా ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి. నెక్స్ట్ టేక్ అవుట్ ఈజ్ అఫీషియల్ నేమ్, లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. టేక్ అవుట్ official name, official name, letter of administration to any deceased contributory necessary for obtaining payment of any money due or payable for contributory estate which cannot be done in the name of corporate data. Next, to obtain professional assistance, so professional assistance తీసుకోవచ్చు. To invite or defend any suit, prosecution or legal proceedings. Next, investigation చేయొచ్చు, institute చేయొచ్చు, defend any suit ని, prosecution ని, legal proceedings. నెక్స్ట్, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు ఆన్ ఫైనాన్షియల్ అఫేర్స్కి సంబంధించి అండ్ డిటర్మైన్ చేయొచ్చు అండర్ వ్యాలిడ్ ఆర్ ప్రిఫరెన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి. నెక్స్ట్, టేక్ యాక్షన్స్, స్టెప్స్, sign, execute and verify the any papers, deeds, receipt, documents, applications, petitions, affidavits, bonds, instruments, etc. Next, application to AA for such orders, directions or liquidations of corporate data to report the progress of liquidation process సంబంధించి. నెక్స్ట్, లిక్విడేషన్ ఎస్టేట్. సో లిక్విడేటర్ వచ్చేసి liquidator shall hold liquidation estate has a fiduciary for benefits of all creditors సంబంధించి. ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎనీ అసెట్స్ ఓవర్ విచ్ కార్పొరేట్ డేటా హ్యాస్ ఓనర్షిప్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కార్పొరేట్ డేటా, వీటన్నిటిని అతను ఇంక్లూడ్ చేసుకోవచ్చు లిక్విడేషన్ ఎస్టేట్లో. సో లిక్విడేషన్ ఎస్టేట్లో ఏమేమి వస్తాయి, లిక్విడేటర్ వచ్చేసి లిక్విడేషన్ ఎస్టేట్ని క్రియేట్ చేస్తాడు ఫిడ్యూషియరీ బెనిఫిట్స్ కోసం ఆల్ క్రెడిటర్కి సంబంధించి. అందులో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాయి, కార్పొరేట్ డేటా అంటే కంపెనీకి సంబంధించి ఏ అసెట్స్ ఉన్నావో ఆ అసెట్స్ అన్నిటిపైన ఓనర్షిప్ తీసుకోవచ్చు అండ్ వాటికి సంబంధించి డిపాజిటరీ రికార్డింగ్ సెక్షన్ ఆఫ్ కార్పొరేట్ డేటా. అసెట్స్ మే ఆర్ మే నాట్ అసెట్స్ మే ఆర్ మే నాట్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ కార్పొరేట్ డేటా బట్ నాట్ లిమిటెడ్ టు ఎన్కంబరెన్స్ అసెట్స్. నెక్స్ట్, టాంజబుల్ అసెట్. నెక్స్ట్, ఇంటాంజబుల్ అసెట్స్, ఓనర్షిప్ ఆఫ్ అసెట్ డిటర్మైన్డ్ బై కోర్ట్ ఆర్ అథారిటీ. అసెట్స్ ఆర్ దేర్ వాల్యూ రికవర్డ్ త్రూ ప్రొసీడింగ్స్. అసెట్స్ ఇష్యూడ్ యాజ్ కొల్లబరేట్ over which creditors have relinquished a right. Property belonging to or vested in corporate data at the insolvency commencement date. Next, all proceeds of liquidation has and when realized. Next, exclusion. Exclude chali assets owned by third party which is in possession of corporate data. అది ఏవైతే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నో వాటిని. నెక్స్ట్, అసెట్స్ ఇన్ సెక్యూరిటీ ఆర్ కొలెటర్ హెల్డ్ బై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నటివి ఎక్స్క్లూడ్ చేస్తాము. పర్సనల్ అసెట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ నాట్ హెల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాటిని కూడా మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. నెక్స్ట్, అసెట్స్ ఆఫ్ ఎనీ ఇండియన్ ఆర్ ఫారిన్ సబ్సిడరీ ఆఫ్ కార్పొరేట్, వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాము. ఆర్ ఎనీ అదర్ అసెట్స్ స్పెసిఫైడ్ ఇన్ బోర్డ్ ఇంక్లూజివ్ ఆఫ్ అసెట్స్ సబ్జెక్ట్ టు సెట్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యూచువల్ డీలింగ్స్ బిట్వీన్ కార్పొరేటర్ అండ్ క్రియేటర్, వాటిని కూడా ఎక్స్క్లూడ్ చేస్తాము. నెక్స్ట్, పవర్ ఆఫ్ లిక్విడేటర్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. లిక్విడేటర్ షల్ హ్యావ్ పవర్ టు యాక్సెస్ an information utility, create information system and any agency of central, state, local government including inclusive any registration authority information system for financial or non-financial abilities for security and assets posted as security interest, regulated any database maintained for the purpose of admission and proof of claim and identification of liquidation estate or assets. Creditors may require to provide any information and liquidator shall provide information to creditors within 7 days from date of request కి సంబంధించి. ఇది మొత్తం లిక్విడేషన్ ప్రాసెస్కి. సో మనం ఐబీసీ స్టార్ట్ చేసినాము. ఐబీసీలో ఏమో మొత్తం ఫస్ట్ ఆర్పీలు పీపీలు మొత్తం ఐబీసీ గురించి చూస్తున్నాం. తర్వాత ఐబీసీ వద్దనుకుంటే లిక్విడేషన్ వస్తే ఫాస్ట్ ట్రాక్ లేకపోయినాం. ఫాస్ట్ ట్రాక్ తర్వాత లిక్విడేషన్ వచ్చినాము. ఈ లిక్విడేషన్ కాకుంటే ఇంకేం పోవచ్చు అంటే ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్కి కూడా పోవచ్చు. ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్కి కూడా మనం పోవచ్చు. దీనికి సంబంధించి ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్కి పోవాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంది అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి ఎలిజిబిలిటీ ఆఫ్ అన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ టు బి అపాయింటెడ్ హ్యాజ్ ఆర్టీగా అపాయింట్ కావాలి. ఫస్ట్ కావాలంటే ప్రొఫెషనల్ వచ్చేసి ఎలిజిబిలిటీ టు బి అపాయింటెడ్ హ్యాజ్ ఐడి అండ్ బోర్డ్ ఆఫ్ సిడి అండర్ సెక్షన్ 149 వేర్ ది కార్పొరేట్ డేటా ఈజ్ ఏ కంపెనీ అయితే. నెక్స్ట్, ఈ నాట్ ఏ రిలేటెడ్ పార్టీ. సో అతను రిలేటెడ్ పార్టీ అయి ఉండకూడదు, ఆర్ అతను ఒక ఎంప్లాయీ అయి ఉండకూడదు, ఆర్ ప్రొపరేటర్ అయి ఉండకూడదు, పార్ట్నర్ అయి ఉండకూడదు ఆఫ్ ఏ ఫర్మ్కి సంబంధించి, ఆర్
ఆడిటర్కి సంబంధించి ఈ ఐడి మీన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్. చూడండి, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ పర్సన్ ఆర్పీగా రావచ్చు. రిలేటెడ్ పార్టీ అయి ఉండకూడదు, ఎంప్లాయీ అయి ఉండకూడదు. అండ్ ప్రొపరేటర్, పార్ట్నర్, ఫర్మ్, ఆడిటర్, సెక్రటరీ ఆడిటర్ వాళ్ళకి సంబంధించి లాస్ట్ 3 yearsలో అయి ఉండకూడదు. అండ్ తర్వాత ఈజ్ నాట్ ఏ ఎంప్లాయీ ఆర్ ప్రమోటర్ ఆర్ పార్ట్నర్ ఆర్ లీగల్ కన్సల్టెంట్ ఫర్మ్ విత్ కార్పొరేట్ డేటాతో డీల్ చేసిన వాళ్ళలో వాళ్ళ దానికి సంబంధించి 5% ఆఫ్ ఆర్ మోర్ గ్రాస్ టోటల్ ఇంకా మన దాని నుంచి పోయి ఉండకూడదు లాస్ట్ 3 yearsలో. నెక్స్ట్ ఫీ షెల్ బి పేయబుల్ టు ఆర్పీ. సో ఆర్పీకి ఫీ ఎంత పే చేస్తాము? ఎనీ కాస్ట్ ఇంకర్డ్ బై ఆర్పీ ఇన్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ కార్పొరేట్ డేటా షెల్ బి ఇంక్లూడింగ్ ఐఆర్పీ కాస్ట్ పేడ్ ఇన్ ప్రయారిటీ అండ్ బిఫోర్ పేమెంట్ టు ఎనీ అదర్ కేటాకి. పేమెంట్ చేసే ముందర ఫస్ట్ ఐఆర్పీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాము. నెక్స్ట్ డెఫినేషన్స్. కార్పొరేట్ పర్సన్స్ మీన్స్ ఏ కంపెనీ corporate person means a company. Corporate person means a company as defined under section 2 class 20 of Companies Act. A LLP under section 2 class 1N of LLP Act 2008. Any other person incorporated with limited liability but shall not include any financial service provider. So financial service provider ni మనం include చేసుకోము. Other than incorporated with LLP I won't exclude చేసేస్తాము but shall not include the financial service provider. Corporate applications. ఎవరో కార్పొరేట్ అప్లికేషన్లో ఏ కార్పొరేట్ డేటా ఆర్ మెంబర్ ఆర్ పార్ట్నర్ ఆఫ్ కార్పొరేట్ డేటా హూ ఈజ్ ఆథరైజ్డ్ టు మేక్ అన్ అప్లికేషన్ ఫర్ సిఐఆర్పీకి ఎవరైతే చేసుకుంటారో ఆ పిఐపికి అప్లై చేసుకుంటారో ఇండివిజువల్ హూ ఈజ్ ఇన్ చార్జ్ మేనేజింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ రిసోర్స్ ఆర్ సిడి ఆర్ పర్సన్ హూ హ్యాస్ కంట్రోల్ ఆర్ సూపర్విజన్ ఓవర్ ద ఫైనాన్షియల్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎవరైనా అప్లికెంట్ పెట్టుకోవచ్చు అప్లికేషన్కి. నెక్స్ట్ డిస్ప్యూట్స్ ఎట్లుంటుందంటే ఇంక్లూడ్స్ సూట్స్ కానీ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్ కానీ రిలేటింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డెట్, క్వాలిటీ ఆఫ్ goods or service, breach of representations or warranty. Next PPIRP resolution process cost. PPIRP resolution process cost means the amount of interim finance and cost incurred in raising such finance. Fee payable to any person acting as RP and any expenses incurred by him in conducting a PPIRP. Any cost incurred for running of business. Cost incurred at the expenses of government to facilitate PPIRP. Next insolvency commencement date of admission on application for initiating CIRP by AA under section 7, 9, 10 की సంబంధించి. క్వశ్చన్ నెంబర్ సెక్షన్ 54A లో ఏం చెప్తాము? 54Aలో ఏం చెప్తాము? an application for initiating prepacked IRP corporate data classified as micro, small, medium enterprise under section 7(1) of మైక్రోసమ్. సో అప్లికేషన్ ఇనిషియేషన్ చేయాలంటే ప్రీప్యాకర్ సంబంధించి కార్పొరేట్ డేటా ఎవరైనా ఉండాలి. మైక్రో కానీ, స్మాల్ కానీ, మీడియం కానీ ఎంటర్ప్రైజెస్ అండర్ సెక్షన్ 7(1) కింద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 ప్రకారంగా. సో కార్పొరేట్ డేటా హూ కమిట్స్ ఏ డిఫాల్ట్ షెల్ ఫుల్ఫిల్ సచ్ కండిషన్స్ దట్. సో ఫుల్ఫిల్ చేయాలనుకుంటే కండిషన్ దట్ ఇట్ ఈజ్ నాట్ అండర్గోన్ పిపిఐఆర్పి ఆర్ కంప్లీటెడ్ సిఆర్పి డూయింగ్ 3 yearsకి సంబంధించి ప్రొసీడింగ్ టు ఇనిషియేట్ డేట్కి సంబంధించి. నాట్ అండర్గోయింగ్ సిఐఆర్పి ఆర్ ఎలిజిబుల్ టు సబ్మిట్ ప్లాన్ అండర్ సెక్షన్ 29A కింద. నాట్ ఆర్డర్ రిక్వైరింగ్ ఇట్ టు బీ లిక్విడేటెడ్ ఈజ్ పాస్డ్ అండర్ సెక్షన్ 33. Financial creditor of corporate data not being its related party have proposed the name of the insolvency professional to be appointed as RP for conducting PPIRP. So represent not less than 66% in value in financial debt have approved such proposal ki samanchi. Next here majority of directors or partners of corporate data has made the declaration that CD shall file application for PPIRP not exceeding 90 days. And the not exceeding 90 days PPIRP is not being initiated to defraud any person. So అది డిఫాల్ట్ చేయడానికి ఉండకూడదు ఎనీ పర్సన్కి. అండ్ నేమ్ ఆఫ్ IP proposed and approved to be appointed has RP under class E కి. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ కార్పొరేట్ హ్యావ్ పాస్డ్ స్పెషల్ రిజర్వేషన్ అట్లీస్ట్ 3/4 ఎంత అట్లీస్ట్ 3/4 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఆఫ్ కార్పొరేట్ హ్యావ్ పాస్డ్ ద రిజల్యూషన్కి సంబంధించి పాస్ చేయాలి అండ్ అప్రూవింగ్ చేయాలి ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్. Corporate data shall provide such financial creditor with declaration referred in section 2F కి సంబంధించి. స్పెషల్ రిజర్వేషన్ రిఫర్ టు సెక్షన్ 29 బేస్ రిజర్వేషన్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ రిఫర్ చేస్తాము 54K కింద. నెక్స్ట్ 54B IP షిల్ హ్యావ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్. ఏమేమి డ్యూటీస్ ఉంటాయి దానికి? ప్రిపేర్ చేయాలి రిపోర్ట్ని కన్ఫర్మింగ్ విత్ కార్పొరేట్ డేటా మీట్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 54A కి. అంటే అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ పర్సన్
మనకి చూసుకోవాలి. అండ్ ఫైల్ ద రిపోర్ట్ విత్ బోర్డ్కి ఫైల్ చేయాలి రిపోర్ట్ని. నెక్స్ట్ పర్ఫామ్ సచ్ అదర్ డ్యూటీస్, ఇంకేమైనా అదర్ డ్యూటీస్ ఉంటే అవి పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ ఐపీ, ఏం డ్యూటీస్ ఉంటాయి ఐపీకి? షెల్ సీజ్ ఇఫ్ సిడి ఫెయిల్స్ టు ఫైల్ అప్లికేషన్ ఫర్ ఇనిషియేటింగ్ పిపిఐఆర్పి విత్ ఇన్ 90 days. సో విత్ ఇన్ 90 days ప్రకారం అప్లికేషన్ ఫైల్ చేయకుండా ఇనిషియేషన్ చేయనిక సిడి ఫెయిల్ అయితే అది కాకుండా చూసుకోవాలి డ్యూటీ ఐపీకి, అప్పుడు సీజ్ చేస్తాం ఐపీని. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ఇనిషియేటింగ్ పిపిఐఆర్పి ఇది అడ్మిటెడ్ ఆర్ రిజెక్టెడ్ బై ఏఏ, సో వాళ్ళు కానీ అడ్మిటెడ్ రిజెక్ట్ చేసింటే సీజ్ చేస్తాం. నెక్స్ట్ ఫీ పేయబుల్ టు ఐపీ షెల్ బీ డిటర్మైండ్ అండ్ బోర్న్ అండ్ సచ్ ఫీ షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ పిపిఐఆర్పి కాస్ట్ ఇఫ్ పిపిఐఆర్పి ఈజ్ అడ్మిటెడ్. నౌ సెక్షన్ 54C అప్లికేషన్ టు ఇనిషియేట్ పిపిఐఆర్పి. సో అప్లికేషన్ ఇనిషియేట్ ఏమేమి చేస్తారు? ఈ ప్రీప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్లో ఇఫ్ కార్పొరేట్ మీన్స్ సెక్షన్ 54A ఏంది అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ మీట్ అయితే ఎవరు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ వాళ్ళని తీసుకున్నాం కదా, వాళ్ళ దానిలోకి కానీ మీట్ అయితే ఏ కార్పొరేట్ అప్లికేషన్ మే ఫైల్ అన్ అప్లికేషన్ విత్ ఏఏ ఫర్ ఇనిషియేటింగ్ పిపిఐఆర్పి. నెక్స్ట్ కార్పొరేట్ అప్లికేషన్ షెల్ ఫర్నిష్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని ఫర్నిష్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 54A కింద. డిక్లరేషన్ కానీ ఆ స్పెషల్ రిజర్వేషన్ని కానీ ఆ అప్రూవల్ కానీ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటార్స్, నేమ్ రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ఐపీ ప్రపోజ్డ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆర్పీ అండ్ హీస్ రిపోర్ట్కి. నెక్స్ట్ డిక్లరేషన్ రిగార్డింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సిడి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫ్రాడ్లెంట్ ఆర్ రాంగ్ఫుల్ ట్రేడింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ కార్పొరేట్ డేటా. నెక్స్ట్ ఏఏ షెల్ విత్ ఇన్ 14 days ఎంత 14 days ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ బై అడ్మిట్ కాన్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ అన్న చేయొచ్చు. ద అప్లికేషన్ ఆఫ్ ఏఏ షెల్ గివ్ నోటీస్ టు applicant to rectify the defect within 7 days from date of receipt of notice from AA or PPIRP shall commence from the date of admission of application. Next 54D time limit for completion of PPIRP complete within 120 days from PPIRP commencement date. Submit the resolution plan to 54K కింద సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ విత్ ఇన్ 90 days లోపల సబ్మిట్ చేయాలి. ఇఫ్ నో ప్లాన్ కన్నా ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ పీరియడ్లో షెల్ ఫైల్ అప్లికేషన్ విత్ ఏఏ ఫర్ టర్మినేషన్ ఆఫ్ పిపిఐఆర్పి, టర్మినేషన్కి చెప్పాలి. నెక్స్ట్ సెక్షన్ 54A ఏఏ షెల్ డిక్లేర్ మొరిటోరియం. ఏఏ ఏం చేస్తారు? డిక్లేర్ చేస్తారు మొరిటోరియంని ఎప్పుడు అపాయింట్ చేసినాక ఎవరిని? ఆర్పీని. ఇఫ్ నో డిసిప్లినరీ ప్రొసీడింగ్ అంటే ఇతని పైన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఏం పెండింగ్ ఉండకూడదు అగెన్స్ట్ హిమ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ బై ద బోర్డ్. కాజ్ పబ్లిక్ నోటీస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ పిపిఐఆర్పి టు బి మేడ్ బై ఆర్పీ ఇమీడియట్లీ ఆఫ్టర్ హిస్ అపాయింట్మెంట్ తర్వాత. నెక్స్ట్ 54F డ్యూటీస్ ఆఫ్ and powers of RP doing the PPIRP. Duties of RPM confirm the list of claims submitted by corporate data under section 54G. Inform చేయండి క్రెడిటార్కి రిగార్డింగ్ దేర్ క్లైమ్స్కి సంబంధించి. మెయింటైన్ చేయండి అండ్ అప్డేటెడ్ లిస్ట్ ఆఫ్ క్లైమ్స్కి సంబంధించి. మానిటర్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ కార్పొరేట్ డేటా. ఇన్ఫార్మ్ COC ఇన్ ద ఈవెంట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కార్పొరేట్ డేటాకి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 54 కాన్స్టిట్యూషన్ చేయొచ్చు, COCని ఆర్ కన్వెన్ చేయొచ్చు, ఆర్ అటెండ్ చేయొచ్చు ఆల్ మీటింగ్కి సంబంధించి. ప్రిపేర్ IM ఆన్ ది బేస్ ఆఫ్ ప్రిలిమినరీ IM అండర్ సెక్షన్ 54BG. నెక్స్ట్ ఫైల్ అప్లికేషన్ ఆఫ్ అవాయిడెన్స్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫార్లెంట్ రాంగ్ఫుల్ ట్రేడింగ్ ఏమైనా చేసి వాటిని ఫైల్ చేయాలి. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ఆర్పీకి ఉన్న పవర్స్ ఏమి? అతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, రికార్డ్స్ని, డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్ ఏవైతే అవైలబుల్ ఉన్నో అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానికల్ రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆడిటర్ యొక్క అకౌంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ చేసుకోవచ్చు, మీటింగ్కి సంబంధించిన మెంబర్స్కి సంబంధించి మీటింగ్స్ని అటెండ్ చేసుకోవచ్చు, బోర్డ్ కమిటీ డైరెక్టర్ ఆ పార్ట్నర్. నెక్స్ట్ అపాయింట్ చేయొచ్చు అకౌంటెంట్ని, లీగల్ అదర్ ప్రొఫెషనల్స్ని. కలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు అసెట్స్, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బిజినెస్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ పేమెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years, లిస్ట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంకో 2 year డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ personnel of CD, its promoter and other persons associated with management to CD shall extend all assistance and cooperation ki sambanchi. Next section 54G corporate data shall within 2 days within 2 days of PIRP submit to RP a list of claims, a preliminary information memorandums. If any person has sustained any loss or damage as consequences of omission of any material information, inclusion of misleading information, every person who is a promoter or director or partner of corporate data
as authorized the submission of list or primary IAM by corporate data shall be liable to pay compensation to every person. Next subject to 54E, person who sustained any loss, ఎవరు ఏమన్నా సస్టైన్ అయితే లాస్ని డ్యామేజ్ని shall be entitled to move to court for seeking compensation. Next section 54H, the management of affairs of corporate data shall continue to vest in board of director partner and they shall make every endeavor to protect and preserve the value of property corporate data and manage its operations as going concern. The promoter, member, personnel and partner of corporate data shall exercise and discharge their contract or statutory rights and obligation. Next 54I, కమిటీ ఆఫ్ క్రియేటర్స్ కాన్స్టిట్యూట్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ విత్ ఇన్ 7 days లోపల అపాయింట్ అయినది. 7 days కమెన్స్మెంట్ అయింది కదా, ఇది పిపిఐఆర్పి. సో ఐఆర్పి అది కమెన్స్ అయినదాక విత్ ఇన్ 7 days లోపల ఒక మీటింగ్ని పెట్టి కంపోజిషన్ చేయాలి కమిటీ క్రియేటర్స్ని విత్ ఇన్ 7 days ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సిఓసి. 54G, వెస్టింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ డేటా విత్ ఆర్పి వేర్ సిఓసి during PPIRP by vote of not less than 66% of voting share resolved to vest the management to of corporate data with RP. The RP shall make application to AA if AA is the opinion that during PPIRP the affairs of the corporate data has been conducted in fraudulent manner or gross mismanagement of the affairs of the CD, it shall pass an order vesting the management corporate data with RP. Next 54K, consideration and approval of resolution plan. CD shall submit a base resolution plan within 2 days lopada and of PPIRP. Commencement of RP of COC can revise the CD can revise the base resolution plan for submission of AA if it does not impair any claim owned by corporate data to operational creator. Claim shall be impaired where resolution plan does not provide for full payment of confirmed claims as per list of claims maintained by RP. Then also RP not satisfied, it shall be invite ప్రాస్పెక్టివ్ రిజర్వేషన్ ప్లాన్కి పోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రాస్పెక్టివ్ రిజర్వేషన్ ప్లాన్ టు బి సబ్మిటెడ్ టు న్యూ రిజర్వేషన్ ప్లాన్ని సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సిఓసి వాళ్ళు ఏం చేస్తారు, ఎవాల్యుయేట్ చేస్తారు అండ్ సెలెక్ట్ చేసుకుంటారు ఏదో ఒక ప్లాన్ని అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ని ఏఏకి పంపించాలి. ఏఏకి పంపిణీ చేసే ఈ సెలెక్టెడ్ ప్లాన్ అనేది ఒకవేళ అప్రూవ్ చేయకుంటే అండ్ వచ్చేసి టర్మినేట్ చేస్తారు, కొత్త ప్లాన్ని తీసుకుంటాము. అప్రూవల్ ఈజ్ నాట్ లెస్ దెన్ 66% ఓటింగ్ షేర్ అనేది కావాలి. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఫీజబిలిటీ అండ్ వియబిలిటీ, ద మేనర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అమాంగ్ ద క్రియేటర్స్ ఇంక్లూడింగ్ ప్రయారిటీ, ఇవన్నింటినీ చెక్ చేసుకొని వేర్ ఇంపైర్మెంట్ ఆఫ్ ఎనీ క్లైమ్స్ సిఓసి మే రిక్వైర్ ప్రమోటర్ ఆఫ్ CD to deal with their shareholding, voting rights, controls on CD. Next 54L, approval of resolution plan. Submission of plan by COC to AA shall be approved within 30 days. సో ప్లాన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎవరు సిఓసి ప్లాన్ని ఏఏకి సబ్మిట్ చేసిన తర్వాత 30 days లోపల అది యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడము, అప్రూవ్ చేసేస్తుంది. సబ్మిటెడ్ అదర్వైజ్ ఇఫ్ అప్రూవ్డ్ రిజెక్ట్ ద రిజర్వేషన్ ప్లాన్ అండ్ పాస్ ఆర్డర్ అండర్ సెక్షన్ 54N కింద. సో యాక్సెప్ట్ చేయకుంటే రిజెక్ట్ చేస్తే రీజన్ని మెన్షన్ చేసి 54N కింద చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఏఏ హ్యాస్ పాస్డ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 54J, ఒకవేళ ఆర్డర్ని పాస్ చేయాలనుకుంటే 54J కింద పాస్ చేసేసి అండ్ రిజర్వేషన్ ప్లాన్ అప్రూవ్డ్ బై ద సిఓసి ఇఫ్ ఇట్ డడ్ నాట్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్, ఇది మేనేజ్మెంట్ చేంజ్ లేకుంటే ఆర్ కంట్రోల్స్ ఆఫ్ కార్పొరేట్ టు పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ ప్రమోటర్, మేనేజర్ ఆర్ కంట్రోల్ ఆఫ్ కార్పొరేట్, దెన్ ద సిఏఏ షెల్ పాస్ ఆర్డర్ రిజెక్టింగ్ ద రిజల్యూషన్ ప్లాన్. ఏమి రిజెక్ట్ చేయొచ్చు రిజల్యూషన్ ప్లాన్ని, టర్మినేట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ని మొత్తాన్ని, డిక్లేర్ చేయొచ్చు ప్రాసెస్ కాస్ట్ షెల్ బి ఇంక్లూడెడ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ లిక్విడేషన్ కాస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 54M, అపీల్ అగైన్స్ ద ఆర్డర్ అండర్ సెక్షన్ 54L. ఒకవేళ ఎవరైతే అగ్రి అవుతారో వాళ్ళంతా అపీల్కి పోవచ్చు. గ్రౌండ్ ఏదానికి పోవచ్చు, అప్రూవ్డ్ ఆర్పీ వచ్చేసి కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే ఆర్ మెటీరియల్ ఇర్రెగ్యులారిటీ ఏమైనా ఉంటే ఆర్పీకి సంబంధించి ఆర్ డెప్త్ ఓన్డ్ టు ఓసీ టు ఆఫ్ సిడి have not been provided for RPకి సంబంధించి ఆర్ IRP కాస్ట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ రీపేమెంట్ ఇన్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ అదర్ డేట్స్కి సంబంధించి. నెక్స్ట్ ప్లాన్ డస్ నాట్ కంప్లై విత్ అదర్ క్రైటీరియాని కానీ కంప్లై కాకుంటే. నెక్స్ట్ 54N, టర్మినేషన్ ఆఫ్ PPIRP వేర్ RP ఫైల్స్ అన్ అప్లికేషన్ విత్ AA, RP ఫైల్ చేసినాడు ఏఏకి, రిజర్వేషన్ ప్లాన్ నాట్ అప్రూవ్డ్, రిజర్వేషన్ ప్లాన్ కానీ అప్రూవ్ కాకుండా బై COC ఆర్ AA విత్ ఇన్ 30 days ఆఫ్ బై ద ఆర్డర్ టర్మినేట్ ద PPIRP అండ్ ప్రొవైడ్ ఫర్ manner of continuation of proceedings initiated for avoidance of transactions, fraudulent trading and wrongful trading or fraudulent management of corporate data during the
PPIRP. 66% of voting share required to terminate the PPIRP. AA shall pass such order and corporate data shall bear the PPIRP cost. If any, AA shall pass order of liquidation in respect of corporate data and declare that the PPIRP cost shall include as part of liquidation cost for the purpose of liquidation. Next, section 54O. Initiate of CIRP COC at any time after PPIRP but before approval of RP by vote of 66% of voting share may resolve చేయొచ్చు to initiate CIRP where RP intimates the AA of decision of COC. AA shall within 30 days pass order to terminate the PPIRP terminate చేయడానికి or initiate చేయొచ్చు CIRP in respect of corporate data అపాయింట్ చేయొచ్చు RPని హ్యాస్ IRPగా సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ కన్సెంట్ బై RP. నెక్స్ట్ డిక్లేర్ చేయొచ్చు PPIRP ఇంక్లూడెడ్ హ్యాస్ పాస్ ఆఫ్ IRP కాస్ట్ అనేది. దీనికి సంబంధించి ఇందులో మనం మెయిన్ సెక్షన్ ఏమంటే 54Kకి మళ్ళీ ఒకసారి చెప్పాను ఏముంటుంది 54K అంటే 54Kలో ఏం చెప్తామంటే ఒక కంపెనీ డేటా ఏం చేయాలంటే కంపెనీ డేటాకి సంబంధించి ఒక ఇక్కడ పక్కన చెప్తానండి 54K ఇక్కడ కంపెనీ డేటా ఉంటుంది కంపెనీ డేటా అని అనుకోండి. ఈ కంపెనీ డేటా వచ్చేసి సబ్మిట్ చేయాలి ఒక బేస్ రిజర్వేషన్ ప్లాన్ని విత్ ఇన్ PRP కమెన్స్మెంట్ టు RPకి ఎవరికి RPకి రిజర్వేషన్ ప్రొఫెషనల్కి సంబంధించి విత్ ఇన్ 2 days ఎప్పుడైతే మనకి ఈ ప్రీ ప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందో అంతలోపల 2 days లోపల ఈ బేస్ రిజర్వేషన్ ప్లాన్ని చెప్పాలి. ఓకే చెప్పిన తర్వాత రిజర్వేషన్ ప్లాన్ని చెప్పిన తర్వాత RP ఏం చేస్తాడంటే ఈ RPకి ఇచ్చినాం కదా ఈ RP ఎవరికి ఇస్తాడు COCకి ఇస్తాడు కంపెనీ ఆఫ్ క్రెడిటార్కి ఇస్తాడు. అండ్ ఈ కంపెనీ డేటా ఎవరైనా రివర్స్ చేయాలనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు బేస్ రిజర్వేషన్ ప్లాన్ని. తర్వాత దీని నుంచి ఇక్కడ వీళ్ళని కూడా కలుపుకోవచ్చు వీళ్ళు కూడా కలిపివచ్చు. ఇప్పుడు తర్వాత అందరూ ఒకటి ఇచ్చిన తర్వాత ఇతను తీసుకుపోయి అడ్జుడికేటింగ్ అథారిటీకి ఇస్తాడు. సో అంత ప్లాన్స్ మేము వేసుకున్నాము సో లాగా క్లియర్ చేసుకోవాలనుకున్నాము. అండ్ వచ్చేసి ఓకే అని యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ఇచ్చిన ప్లాన్స్ని ఇతనే యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రాస్పెక్టివ్ రిజర్వేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి న్యూ రిజర్వేషన్ ప్లాన్ అప్లై చేయండి అని చెప్పొచ్చు. అట్లా చెప్పొచ్చు. తర్వాత ఏఏకి పంపించాల్సి ఉంటుంది. ఏఏ అనేది యాక్సెప్ట్ చేస్తే ఫీజిబిలిటీ ఉందంటే అది యాక్సెప్ట్ చేస్తుంది, ఫీజిబిలిటీ లేకుంటే రిజెక్ట్ చేస్తుంది. ఇది 54Kకి సంబంధించి.